అనగనగా ఒక ఊరిలో గోవిందయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. గోవిందయ్య అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద రామాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. గోవిందయ్య పరమ భక్తుడు. రాముడంటే ఎనలేని భక్తి. ఎంతో మంచివాడు, అమాయకుడు కూడాను. గోవిందయ్య భార్య సుశీల. సుశీల గోవిందయ్యకు ఎంతో అనుకూలంగా, సహాయంగా ఉండేది. చాలీచాలని జీతమే అయినా వాళ్లకు ఏ చీకు చింత లేవు. సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళు. ఉన్నదానిలోనే తృప్తిగా ఉండేవాళ్ళు. రోజు గుడికి వెళ్ళి పూజ కార్యక్రమాలన్నీ చేయడం, ఆ ప్రదేశంలోనే మనశ్శాంతిగా గడపడం గోవిందయ్య దినచర్య. ఇక మిగతా సమయమంతా ఇంట్లోనే గడిపేవాడు. గోవిందయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. ఇతను ఆ ఊరి జమీందారి గోపాలరావు. గోపాలరావు దురాశాపరుడు, పరమ మూర్ఖుడు. దైవం అంటే భక్తి భయం లేదు సరికదా, ధనం అంటే ఎనలేని ఆశ గోపాలరావుకి. ఒకరోజు గోపాలరావు రామాలయానికి వచ్చాడు. అక్కడ ఉన్న గోవిందయ్యతో ఇలా చెప్పసాగాడు. గోవిందయ్యా, నువ్వు చాలా మంచివాడివయ్యా. ఏమి భక్తి, ఏమి వినయం. నీ తండ్రి పేరు నిలబెడుతున్నావు. నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంట్లో అందరూ కులాసేనా అని అడిగాడు గోపాలరావు. అంతా బాగానే ఉన్నాం గోపాలయ్య గారు. అంతా శ్రీరామ దయ అని అన్నాడు గోవిందయ్య. ఈ గుడిలో జరిగే ఉత్సవాలు, పూజలు, కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధగా జరిపిస్తున్నావు. నీ వంటి భక్తి వినయం ఉన్న పూజారి ఈ రామాలయంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నీకు జీతం మాత్రం చాలనంతే వస్తుంది. అదే కొంచెం బాధగా ఉంది అని అన్నాడు గోపాలరావు. మరేం పర్వాలేదండి, మేమంతా సంతోషంగానే ఉన్నాం అని అంటాడు గోవిందయ్య. ఏం సంతోషంలే గోవిందయ్యా. నీ కొడుకుని పాఠశాలలో చేర్పించాలి కదా, దాని విషయం ఏంటి మరి? అన్నాడు గోపాలరావు. చేర్పించాలి. దాని గురించి ఇక 2 నెలల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నా. నువ్వేమీ దిగులు పడకు. నీ వంటి వారి కోసమే నేనున్నది. నేను నీకు నీ కొడుకుని పాఠశాలలో చేర్పించడానికి కావలసిన డబ్బులన్నీ నేనిస్తాను. నీకంత బాధగా అనిపిస్తే అప్పుగా ఇచ్చాననుకో, నీకు వీలున్నప్పుడే తీర్చు. నీలాంటి వాళ్ళ కోసం కాకపోతే మరి ఎవరి కోసం చెప్పు? గోవిందయ్యకు ఏమనాలో అర్థం కాలేదు. మనసులో మాత్రం చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆ చాలని జీతంతో ఎంత డబ్బులు సమకూరిస్తే కొడుకును చదివించగలడు? మీరెంతో పుణ్యాత్ములు జమీందారి గారు. మా వంటి వారికి మీరు సహాయం చేస్తే మీకు భగవంతుడు ఎంతో మేలు చేస్తాడు. చాలా సంతోషం. మీకు కృతజ్ఞతలు. అయ్యో, దాందేముంది గోవిందయ్యా. ఇదిగో కొంత ధనాన్ని నీ దగ్గర ఉంచు. మిగిలింది నేను వచ్చే నెలలో ఇస్తాను అని చెప్పి గోవిందయ్య చేతిలో కొంత ధనం పెట్టి వెళ్ళిపోతాడు గోపాలరావు. గోవిందయ్య ఇంటికి వెళ్ళి సుశీలతో జరిగిందంతా చెప్పి ఎంతో సంతోషపడతాడు. ఇద్దరూ అంతా శ్రీరామదయ అని అనుకొని సంతోషపడతారు. ఆ మర్నాడు పొద్దున్నే గుడికి వస్తాడు గోపాలరావు. గోవిందయ్యతో ఏవో ఉత్సవాలకు సంబంధించిన లెక్కలు చూద్దామని వచ్చానని వెళ్ళి పుస్తకం తీసుకురమ్మని చెబుతాడు. గోవిందయ్య వెంటనే పుస్తకం తీసుకురావడానికి వెళ్తాడు. ఇదే మంచి సమయం అని భావించిన గోపాలరావు వెంటనే గోవిందయ్య దాచిన గుడి తాళాల్ని నమూనా తీసుకొని ఏమీ అనుమానం రాకుండా అక్కడ పెట్టేస్తాడు. ఇదంతా తెలియని గోవిందయ్య లెక్కలు చూపించి ఎప్పటిలా తన పని తాను చేసుకొని
గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు. గోపాలరావు ముందుగానే ఒక దొంగతో మాట్లాడి పెట్టుకున్నాడు. తన పథకం ప్రకారం తాళం దొంగ చేతికి ఇచ్చి రాములవారు నగలు దొంగిలించి తనకి ఇమ్మని చెప్పాడు. పాపం ఈ సంగతంతా గోవిందయ్యకు తెలియదు కదా. మర్నాడు పొద్దున్నే గోవిందయ్య ఎప్పటిలాగానే గుడికి వచ్చాడు. తలుపులు తీసిన తర్వాత శుభ్రం చేస్తుండగా రాముడివారి నగలు కనిపించకపోవడం గమనించాడు. మొత్తం చుట్టుపక్కలంతా వెతికాడు. నగలు ఎక్కడా కనిపించలేదు. గోవిందయ్య చాలా కంగారు పడ్డాడు. నెమ్మదిగా గుడికి జనం రావడం మొదలయింది. అందరూ నగల్లేవని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈలోగా ఏమీ ఎరగనట్టు గోపాలరావు అక్కడికి వచ్చాడు. అందరూ మాట్లాడుతుండగా విషయమంతా విని అందరి ముందు గోవిందయ్యతో, ఏం గోవిందయ్య, నువ్వు చాలా మంచివాడివి, అమాయకుడివి అనుకున్నాను. ఓహో, చివరికి రాముల వారి నగలు దొంగిలించావన్నమాట. నువ్వు చాలా మంచివాడివి అనుకున్నానే అన్నాడు గోపాలరావు. గోవిందయ్య చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటండి జమీందారు గారు అలా మాట్లాడుతున్నారు? నేను ఏనాడైనా రాముల వారి నగలకు ఆశపడలేదు. ఏ రోజు వాటినసలు ఆ దృష్టితో చూడనే లేదు. నేనెందుకు ఆశిస్తాను చెప్పండి? నీ జీతం నీకు సరిపోవడం లేదు కనుక నీ పిల్లాడిని చదివించుకోవడానికి నీకు కూడా అవసరాలన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా రాముల వారి నగలు దొంగిలించేశావు. గుడి తాళం చెవి నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేవని ఊరిలో అందరికీ తెలుసు. రాత్రి గుడి తాళం నువ్వే వేశావు కనుక మరునాడు తెల్లవారి కూడా నువ్వే తీశావు. తాళం బద్దలు కొట్టైనా లేదు. దీన్ని బట్టి అర్థమవుతూనే ఉంది కదా. నువ్వే తీసి నగల్ని ఎక్కడో దాచిపెట్టావు. మర్యాదగా నగలు బయటికి తీ అన్నాడు గోపాలరావు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి గోవిందయ్య ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలుచొని చూస్తూ ఉండిపోయాడు. జమీందారు గారు మాట్లాడిన మాటలన్నీ విన్నాక ఇదంతా జమీందారు గారే చేశారని అర్థమైంది గోవిందయ్యకు. కానీ తన దగ్గర ఎటువంటి సాక్ష్యమూ లేదు. అసలు ఏం జరిగిందో కూడా తెలీదు. ఇప్పుడు ఎలాగా? మాట్లాడకుండా నిల్చునిపోయాడు. ఊరి జనమంతా గోవిందయ్యను నిలదీయడం మొదలుపెట్టారు. ఇలా కాదండి గోపాలరావు గారు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, దెబ్బకు తనే తీసుకువచ్చి ఇస్తాడు అంటాడు అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడు. మరొకడు ఇల్లంతా సోదా చెయ్యండి, నగలు దొరుకుతాయి అని అంటాడు. జమీందారు గారు కంగారు పడి, ఇంకా నగలు ఇంట్లోనే పెట్టుకొని కూర్చొని ఉంటాడా ఏమిటి? రాత్రికి రాత్రే నగలు ఎటో తరలించి ఉంటాడు. ఇల్లంతా వెతికినంత మాత్రాన ఏం దొరుకుతాయి చెప్పండి? ఒక బ్రాహ్మణుడిని బాధ పెట్టడం మనకేమాత్రం మంచిది కాదు. ఆ పాపం మనకి మన ఊరికి చుట్టుకుంటుంది. ఇతను చేసిన పాపానికి ఇతనే పోతాడు. వదిలేయండి. మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసిపెట్టి ఈ ఊరి వదిలి వెళ్ళిపో అని చెప్తాడు గోపాలరావు. ఊరిలో ఉన్న వాళ్ళందరి వైపు చూసి, మనమందరం తలా కొంత వేసుకొని రాముల వారి నగలు మళ్ళీ చేయించుకున్నాం అని చెప్తాడు ఎంతో గొప్పగా. ఇక తన కొడుకు చదువు కోసం గోపాలరావు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుని, అదీ కాక గోవిందయ్య దాచుకున్న కొంత డబ్బుని మొత్తం లాక్కొని గోవిందయ్యను ఊరి నుండి తరిమేస్తారు. జరిగిందంతా భార్యకి చెప్పి ఎంతో బాధపడతాడు గోవిందయ్య. చేసేదేమీ లేక గోవిందయ్య భార్య, కొడుకు అందరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతారు. వారికి ఎవ్వరూ బంధువులు లేరు. ఏం చెయ్యాలో తెలీదు. చేతిలోన ధనం లేదు. చాలా బాధేస్తుంది వాళ్ళిద్దరికీ. ఎక్కడో ఒక చోట అలా కూర్చుండిపోతారు. ఒక్కరోజు ఎలాగో అలాగా గడిపేస్తారు. మరుసటి రోజు గోవిందయ్య తన చేతనైనంత ఊరంతా తిరిగి ఎక్కడో ఒక దగ్గర తనకి ఆశ్రయం, ఉద్యోగం
దొరుకుతాయని వెతికాడు. కాకపోతే అక్కడ ఏ గుడిలోనూ గోవిందయ్యకు పని దొరకదు. చేసేది లేక తిరిగి వస్తాడు. గోవిందయ్య పని కోసం 2 రోజులుగా తిరిగి తిరిగి అలిసిపోయాడు. కాని ఎటువంటి లాభము కలగలేదు. ఎక్కడ గోవిందయ్యకు పని దొరకలేదు. ప్రతిరోజు గుడిలో ఇచ్చే ప్రసాదం తీసుకువచ్చి సుశీలకు కొడుకుకు ఇచ్చేవాడు. అలా అతి కష్టం మీద 2 రోజులు గడిచాయి. అయితే గోవిందయ్య వెళ్ళే దారిలో ఒక చెట్టు కింద శ్రీ సీతారాముల విగ్రహాలు ఉండడం చూశాడు. 2 రోజుల నుండి గోవిందయ్య గమనిస్తూనే ఉన్నాడు. ఆ విగ్రహాలకి ఏ రోజు ఎవరూ వచ్చి శుభ్రం చేసి పూజ చెయ్యడం లేదు. ఇక 3వ రోజు తను పని కోసం వెతకడానికి బయలుదేరుతూ ఉండగా ఇక ఉండబట్టలేకపోయాడు. ముందు అక్కడ సీతారాముల విగ్రహాల్ని, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేసి ఆ పక్కనే దొరికిన కొన్ని పువ్వులను తీసుకువచ్చి విగ్రహాలకు పెట్టి నమస్కరించుకున్నాడు. దీపం పెడదామంటే అక్కడ ఏ సామాగ్రి కనిపించలేదు. దాంతో తను నమస్కారం చేసుకొని పని కోసం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా 4 రోజులు ప్రతిరోజు గోవిందయ్య వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సీతారాముల విగ్రహాలకి దండం పెట్టుకొని 4 పువ్వులు అక్కడ పెట్టి శుభ్రం చేసి అక్కడి నుండి వచ్చేవాడు. ఇక సుశీల వాళ్ళ కొడుకు వారం రోజుల నుంచి ఆహారం లేకపోవడంతో వాళ్ళిద్దరూ బాగా క్షీణించిపోతారు. గోవిందయ్య మాత్రం ఏదో ఓపిక తెచ్చుకొని వెళ్తున్నాడే తప్ప గోవిందయ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు కూడా పని కోసం బయలుదేరాడు గోవిందయ్య. అయితే అలవాటు ప్రకారం సీతారామ విగ్రహాలని శుభ్రం చేసి దండం పెట్టుకొని వెళతాడు కనుక ముందు అక్కడ ఆగాడు. శుభ్రం చేసి దండం పెడుతూ ఉండగా ఆ వెనకాలే చెట్టు దగ్గర అందమైన ఒక ముత్యాల హారం దొరికింది గోవిందయ్యకు. అక్కడ మనుషులెవ్వరూ కనిపించలేదు. అది ఎవరిదో ఏమిటో గోవిందయ్యకు తెలీదు. చూడడానికి ఎంతో ఖరీదైన వస్తువులా ఉంది. గోవిందయ్య దాన్ని తీసి రాముడి విగ్రహానికి పెడతాడు. ఇక సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సుశీలతో జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు సుశీల ఇలా అంటుంది. అదేంటండి అలా చేశారు? పిల్లవాడి పరిస్థితి ఎలా ఉందో అసలు మీకు అర్థమవుతుందా? అలా మీకు ముత్యాల హారం దొరికినప్పుడు దానిని తీసుకొని మనకి కావలసినవి కొనుక్కొని మన అవసరాలు చూసుకోకుండా రాముడికి పెట్టి వస్తారా? మనం ఏ దొంగతనము చేయకపోయినా నింద మాత్రం మనపై పడింది. ఈ రోజున పిల్లవాడు సృహ లేకన్నా పడి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎలాగో మీకు పని దొరకడం లేదు కదా. అలా దొరికిన వస్తువు ఎవరైనా అలా వదిలేసి వస్తారా అని అనింది సుశీల. అప్పుడు గోవిందయ్య, సుశీల, పిల్లవాడి పరిస్థితి చూసి మతి లేకుండా మాట్లాడుతున్నావు. మనది కాని వస్తువు మనకి ఎప్పటికైనా ప్రమాదమే. ఆయన దగ్గర దొరికింది కనుక ఇక ఆయనకే సొంతం అవుతుంది. అయినా ఎవరిదో ఏమిటో, అది ఎటువంటిదో, అయినా అది ఎవరో దొంగతనం చేసి పరిగెడుతూ పరిగెడుతూ అక్కడ పడేసుకున్నారు ఏమో. ఏం జరిగిందో తెలియకుండా దానిని మనం తీసుకొని వస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అలా కాకపోయినా కూడా నాది కాని వస్తువు నేనెప్పుడూ ఆశించను. నాకు ఇచ్చేదేదో ఆ రాముడే ఇస్తాడు. నాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు దిగులు పడకు సుశీల. ఇది మనకు పరీక్ష తప్ప మరొకటి కాదు. ఎటువంటి అన్యాయం జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు గోవిందయ్య. సుశీల మాత్రం ఎంతో దుఃఖిస్తుంది. అక్కడ నుండి సీతారాముల విగ్రహాల దగ్గరికి వెళ్తాడు గోవిందయ్య. అక్కడ కూర్చొని, రామయ్య, నిన్నే నమ్ముకున్నాను. పిల్లవాడి పరిస్థితి చాలా క్షీణించింది. కానీ ప్రాణం పోయినా నేను ధర్మం తప్పను. నువ్వు చూస్తావని నమ్మకం నాకుంది. ఇకనైనా కదిలి రాస్వామి, మాకొక దారి చూపించు.
నువ్వు చూస్తావని నమ్మకం మాకు రుజువు చెయ్యి. అని దీనంగా రాములవారిని చూస్తూ దండం పెట్టుకుంటాడు. అప్పుడే అక్కడికి ఆ ఊరి జమీందారైన మాధవరావు అక్కడికి వస్తాడు. మాధవరావు తనతో పాటు సీతారాములకి నగలు, అలాగే గోవిందయ్యకు కొంచెం ధనము దక్షిణగా ఇద్దామని తీసుకువస్తాడు. దక్షిణ గోవిందయ్య చేతిలో పెట్టి ఈ విధంగా చెప్తాడు. అయ్యా, మీరెవరో పుణ్యాత్ములు. ఇక్కడ ఉన్న సీతారాముల విగ్రహాల్ని చూస్తే ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. కానీ ఈ విగ్రహాలని ఎవరు సంరక్షించే వాళ్ళు లేరే అని ఇంతవరకు బాధపడుతూ ఉండేవాడిని. మా ఇల్లు ఈ పక్కనే. నేను రోజూ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. 4 రోజులుగా మీరు ప్రతిరోజు ఇక్కడ శుభ్రం చేసి అలంకరించి వెళ్ళడం నేను చూశాను. అలాగే ఆ పక్కనే ఉన్న నీ భార్యాబిడ్డల అవస్థ కూడా నేను గమనించాను. అందుకే ఈ దక్షిణ. దయచేసి ఇది తీసుకొని ముందు ఏదైనా ఆహారం తీసుకోండి. నేను మళ్ళీ రేపు వచ్చి మీతో మాట్లాడుతాను. ఈ నగలు సీతారాములకి అలంకరించండి. ఇక్కడ మా మనిషిని కాపలాగా పెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ జమీందారు గారు. గోవిందయ్య ఎంతో సంతోషిస్తాడు. ఇలా పిలిస్తే అలా పలికావా తండ్రి అని మనసులోనే కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుండి గబగబా సుశీల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. మాధవరావు ఇచ్చిన డబ్బులతో ఆ పూట కాస్త అన్నం తింటారు. మరుసటి రోజు ఎప్పట్లా సీతారామ విగ్రహాల్ని శుభ్రం చేస్తూ ఉండగా మళ్ళీ ఆ జమీందారి మాధవరావు వస్తాడు. అయ్యా, నేనిక్కడ ఒక గుడి కడదామని నిర్ణయించుకున్నాను. నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు. దానిని పుణ్యకార్యాల కోసం ఉపయోగించాలని భావిస్తున్నాను. ఈ గుడికి పూజారిగా మీరే ఉండాలి. మీ వంటి భక్తి విధేయత ఉన్నవారే నాకు కావాలి. మీకు ఉండడానికి ఇల్లు, అలాగే 3 పూటలా మీకు భోజనం సదుపాయం కూడా మేము కల్పిస్తాం. మీరు కోరినంత జీతం నేను మీకు ఇస్తాను అని అంటాడు మాధవరావు. ఇక గోవిందయ్య సంతోషానికి అవధులే లేవు. ఇక తన భార్య సుశీలతో విషయం చెప్పి సుశీలను కూడా తీసుకొని మాధవరావు ఇంటికి వెళతాడు గోవిందయ్య. సుశీల మాధవరావుతో, మేమేం చేయాలో తెలియని దిక్కుదోచని స్థితిలో ఉన్నాము. మాకు మీరు ఇంత సహాయం చేశారు. మీ రుణం తీర్చుకోలేమండి. మా పిల్లవాడిని బ్రతికించారు. మీకు మేము ఏమి చేసినా తక్కువే అవుతుంది అంటుంది సుశీల. అదేముందమ్మా, గోవిందయ్య వంటి మంచి వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మీరు నిశ్చింతంగా ఈ పక్కనే ఉన్న ఇంట్లో ఉండండి. ఆ ఇల్లు కూడా నాదే. మీకు ఏ అవసరం వచ్చినా తప్పకుండా నన్ను అడగండి. నాకు ఆ భగవంతుడు కావలసినంత ధనాన్ని ఇచ్చాడు. కాకపోతే సంతానాన్ని ఇవ్వలేదు. కానీ మాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది. కానీ మాకు సంతానం కలగలేదు. నాకు భగవంతుడు ఇవ్వని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కృంగి కృషించకుండా ఇచ్చిన దానిని సరిగ్గా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నాను. పాపం నా భార్య ఆ బాధతోనే అనారోగ్యం పాలయ్యింది. మనకి ఏమి లేదో దాని గురించి ఆలోచించి బాధపడకుండా ఏమి చెయ్యగలమో అది చెయ్యడమే ముఖ్యమని తెలుసుకున్నాను. ఆ రాముడు నాకు తప్పక మేలు చేస్తాడని నమ్ముతున్నాను. మీ వంటి వారిని కలవడం మా అదృష్టం అని అంటాడు ఆ జమీందారు గారు. సుశీల, గోవిందయ్య మాధవరావు చెప్పిన ఇంటికి వెళ్ళి ఎంతో సంతోషపడతారు. ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పుడు సుశీల తన భర్తతో ఇలా అంటుంది. మనం ఆ ఊరిలో ఉన్నప్పుడు మనకి ఇల్లు ఇవ్వలేదు, అలాగే భోజనం కూడా పెట్టలేదు. ఏదో కొంత జీతం ఇచ్చి వదిలేసేవాళ్ళు. మనం దాంతోనే చాలా కష్టపడి బ్రతికేవాళ్ళం. కానీ ఎప్పుడూ బాధపడలేదనుకోండి. కానీ ఇక్కడ మనకు ఎన్ని సౌకర్యాలు. ఈ ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇక జీతం కూడాను. నిజానికి మనకు అదృష్టమనే చెప్పాలి. కానీ ఇంత చేయగలిగిన భగవంతుడు అక్కడ దొంగ అని ముద్ర ఎందుకు వేశాడు?
ఇక్కడ ఎంతో మంచివాడైన జమీందారు గారికి పిల్లలు లేకుండా ఎందుకు అంత బాధ పెడుతున్నట్టు? మరి మనకంత అన్యాయం చేసిన మన ఊరి జమీందారు గారు గోపాలరావు గారు మాత్రం ఎంతో సంతోషంగా ఆనందంగా దోచుకున్న డబ్బుతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఏ తప్పు చెయ్యని మన మీద దొంగలమని ముద్ర పడింది. మన ఊరి జనం అందరి ముందు అపనింద పాలయ్యాం. నిజంగా నాకు ఇదంతా అర్థం కావడం లేదండి అని అంటుంది సుశీల. గోవిందయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతకు ముందు అక్కడికి ముందు ఉన్న గ్రామంలో ఉన్న ఒక గ్రామాధికారి అక్కడికి వస్తాడు. గోవిందయ్య గారు, మీరెక్కడ ఉన్నారని తెలిసి మన గ్రామస్తులు అందరూ తరపున మీకు క్షమాపణ చెప్దామని వచ్చానండి అని అంటాడు ఆ అధికారి. గోవిందయ్య సుశీల ఆశ్చర్యపోతారు. ఎందుకండి అంత పెద్ద మాటలు? అయినా క్షమాపణలు చెప్పడం ఏంటి? అని అడుగుతాడు గోవిందయ్య. దానికి ఆ గ్రామాధికారి, మన ఊరిలో ప్రభుత్వ అధికారులు కొన్ని సోదాలు దాడులు చేశారు. ఆ క్రమంలోనే మన ఊరి జమీందారైన గోపాలరావు ఇంట్లోనే రాములు వారి నగలు బయటపడ్డాయి. అవి మీరే దొంగిలించి ఉంటారని గ్రామంలో అందరూ నానా మాటలు అన్నాం కదా. అసలు దొంగ తెలిసేసరికి మేమెంతగానో బాధపడ్డాం. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి మాధవరావు వస్తాడు. ఇదిగో ఈ మాధవ్ గారు వల్లనే నాకు మీరిక్కడున్నారని తెలిసింది. అందుకే మిమ్మల్ని ఒక్కసారి కలిసి మీకు క్షమాపణ చెప్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదనిపించింది. మన గ్రామస్తులు అందరూ కూడా ఇదే కోరుకోవడంతో ఇలా వచ్చాను. దయచేసి జరిగిందంతా మనసులో పెట్టుకోకండి. మరి నేను వెళ్ళొస్తానండి అని చెప్పి గ్రామాధికారి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మాధవ్ గారికి గోపాలరావుకి ఎలా పరిచయం ఉందో గోవిందయ్యకు అర్థం కాలేదు. మాధవరావు గారు, అసలు ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు మాధవరావు గారు, మీరు ఏ రోజైతే ఇక్కడికి వచ్చి రాముణ్ణి శుభ్రం చేసి పువ్వులు వేసి పూజ చేయడం మొదలు పెట్టారో ఆ రోజే మీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మీ మీద ఆ గ్రామంలో దొంగతనం మోపబడిందని, అక్కడి నుండి చేసేది లేక ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది. అయితే మిమ్మల్ని చూస్తే దొంగతనం చేసే వ్యక్తిలాగా అనిపించలేదు. అలా నిజంగా దొంగతనం చేసేవాడివే అయితే ఇలా భార్య పిల్లాడితో కలిసి చెట్టు కింద కూర్చొని ఇబ్బంది పడవలసిన అవసరమే ఉండదు కదా. ఇందులో ఏదో పొరపాటు జరిగిందని నాకు అర్థమయ్యింది. అందులోనూ ఆ ఊరి జమీందారు గారు గోపాలరావు అంటే నాకు ముందు నిండే తెలుసు. అతను దురాశపరుడు. అందుకని నేను నిజం తెలుసుకోవడం కోసం ఒకరోజు ఆ చెట్టు దగ్గర ముత్యాల హారం వేశాను. దానిని చూసి మీరు ఏం చేస్తారు, దానిని బట్టి నిజం తెలుస్తుంది అనుకున్నాను. మీరు దానిని తీసుకొని మీ సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా రాముడికే వేశారు. ఇక నేను పూర్తిగా నీ నిజాయితీని చూసిన తరువాత నేననుకునిందే నిజమని నిర్ణయించుకున్నాను. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉండి కూడా మీరు ఆ హారాన్ని తీసుకోలేదు. అటువంటి వ్యక్తి రాములు వారి నగలు దొంగిలించడమా? అందుకని ఈ పనిని గోపాలరావే చేసి ఉంటాడని నిర్ణయానికి వచ్చాను. వెంటనే దాడి చేయిస్తేనే ఆ నగలు దొరుకుతాయి. లేదా ఈలోపు ఆ నగల్ని మాయం చేసి గోపాలరావు సొమ్ము చేసుకుంటాడు. అందుకే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఆ ఊరిలో సోదాలు దాడులు చేయించాను. ఇక నిజం బయటపడింది. మీ వంటి మంచి వ్యక్తులు నిందలు పడితే మీరు ఎంత బాధపడతారో నేను ఊహించగలను. అందుకే నా చేతనైనంతలో నేను సాయం చేశాను అని అంటాడు మాధవరావు. గోవిందయ్య ఎంతో సంతోషపడి, మా మనసులో ఉన్న భారాన్నంతా తొలగించేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. మేము ఈ ఊరికి రావడం నిజంగా మా అదృష్టం అని చెబుతూ ఉండగా మాధవరావు ఇలా అంటాడు. నిజమైన అదృష్టవంతుణ్ణి నేనని చెప్పాలి. మిమ్మల్ని చూసిన తరువాత
నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అక్కడ దొంగతనం మోపబడి ఇక్కడ పని దొరకక చెట్టు కింద కూర్చొని కృషించిపోతున్నా కూడా మీరు ఇక్కడ ఉన్న విగ్రహాల్ని శుభ్రం చేసి పూజ చేసి వెళ్లారే తప్ప మీ మనసును కలుషితం చేసుకోలేదు. ఇదంతా జరుగుతుందని మీకు తెలియకపోయినా ఆ హారాన్ని నిజాయితీగా రాముడు మెడలో వేశారే తప్ప మీ ప్రయోజనాలకి వాడుకోలేదు. ఇంత ధర్మం పాటిస్తున్న మిమ్మల్ని చూసినప్పుడు నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమయ్యింది. ఇంత కష్టంలో ఉన్న మీరే అలా ఆలోచించినప్పుడు ఆ భగవంతుడు నాకు ఒక్కటే లోటు పెట్టాడు, మిగతా అన్నీ ఉన్నాయి, నేనెందుకు దిగులు పడాలి అనే ఆలోచన మొదలయ్యింది. అందుకే ఆ దేవుడికి సేవ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మీ వంటి వారికి సహాయపడి పుణ్యం సంపాదించుకుంటే భగవంతుడు కరుణ మాపై కలుగుతుంది కదా. ఇది కూడా ఒక రకంగా నా స్వార్థమే అని అంటాడు మాధవరావు. గోవిందయ్య, సుశీల ఎంతో సంతోషిస్తారు. వారికిక్కడ ఉన్నతమైన స్థానం లభించింది. గుడి కట్టడం పూర్తయింది. ఇక సరిగ్గా గుడి పూర్తయిన రోజునే మాధవరావు భార్య గర్భవతి అని తెలిసింది. మాధవరావు ఆనందానికి అవధులు లేవు. గోవిందయ్య, సుశీల కూడా ఎంతో సంతోషించారు. ఆ గుడిలో సేవ చేసుకుంటూ ఎప్పటిలాగే ధర్మాన్ని పాటిస్తూ గోవిందయ్య జీవితాన్ని ఎంతో సంతోషంగా గడిపేశాడు. ఎంత కష్టమొచ్చినా గోవిందయ్య పరీక్షలో ఓడిపోకుండా తన ధర్మం, నిజాయితీని నిరూపించుకొని ఉన్నత స్థానానికి అర్హుడయ్యాడు. అదే రకంగా మాధవరావు సత్యం తెలుసుకొని తనకు భగవంతుడు ఇచ్చిన దానిని సద్వినియోగం చేసి భగవంతుడు కరుణకు అర్హుడయ్యాడు. సిరిపురం అనే గ్రామంలో రాము, సీత అనే భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి ముందు వెనక ఎవ్వరూ లేరు. ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం. పేరుకు తగ్గట్టే సీతారాములు. రాము అదే ఊరిలో జమీందారి దగ్గర తోట పని, ఇంటి పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే వచ్చే జీతం డబ్బులు వారికి కనీసం 2 పూటలా భోజనం చేయడానికి కూడా సరిపోవడం లేదు. రాముకు పెద్దగా చదువు లేనంత కారణంగా రాముకు ఎక్కడా ఉద్యోగం అనేది రాలేదు. ఇక జమీందారు తన దగ్గర ఇంటి పని, పొలం పని అప్పగించి ఎన్నో ఏండ్ల నుండి పని చేయించుకుంటూ ఉన్నాడు. అరే, బియ్యం ఇంతే ఉందే, సరే ఇంతవరకు వండి ఆయన రాగానే భోజనం పెడదాం, ఎలాగో జీతం వచ్చే సమయం అయింది కదా, దాంతో బియ్యం సరుకులు కొనుక్కోవచ్చు. అయ్యో సీత, నాకు జమీందారు గారు అక్కడే భోజనం పెట్టేశారు. నేను నాకు వద్దని బలవంతు పెట్టద్దని చెబుతూనే ఉన్నాను. కానీ ఆయన నా మాట వింటేనా ఇక్కడ ఈరోజు తినవలసిందే అని బలవంతంగా నాకు పంచపక్ష పరమాణాలు పెట్టారు. తెలుసా అవి ఎంత రుచిగా ఉన్నాయో? నువ్వు భోజనం చేసేసి పడుకో. నా భోజనం అయిపోయింది. బాధపడకు. ఈసారి ఎప్పుడైనా అలా భోజనం పెడితే నీకు కూడా కొంచెం తీసుకువస్తాలే. బియ్యం నిండుకున్నాయని అనుమానం వచ్చిందేమో. పాపం భోజనం చేసేశానని జమీందారు గారు పెట్టారని అబద్ధం చెప్తున్నారు. జీతం ఇవ్వడానికే బాధపడిపోయే జమీందారు గారు ఈయనను పిలిచి పంచపక్ష పరమాణాలతో భోజనం కూడా పెడతారా? ఆయన కడుపు మార్చుకొని నాకు భోజనం పెట్టాలని చూస్తున్నారు. నాకు తెలిసి ఈ పాటికి బియ్యం నిండుకొని ఉంటాయి. ఆ ఉన్న కాస్త వండి నాకు పెట్టి తను పస్తున్నామనుకుంటుంది సీత. అందుకే జమీందారు గారు అన్నం పెట్టారని అబద్ధం చెప్పేశాను. అప్పుడైనా వండింది కాబట్టి ఆ కాస్తైనా తను తింటుంది. అయ్యో, నేను కూడా తినేశానండి. ఇందాక చాలా ఆకలి అనిపించింది. వండిన దాంట్లో నేను కొంత తినేసి మరి కొంచెం నీకు ఉంచానంతే.
మరి ఇప్పుడు ఆ అన్నం ఏం చెయ్యాలి? సరే, నేనొక ఉపాయం చెప్తాను. మీరు కాదనకూడదు. అయితే మనిద్దరం తిని చాలాసేపు అయ్యింది కదా. అందుకని ఉన్న అన్నం ఇద్దరం చెరిసగమేసి తిన్నాం. అప్పుడు ఎవ్వరికీ ఎక్కువ అవ్వదు. ఏమంటారు? సీతకు నేను అబద్ధం చెప్పానని అర్థమైనట్టుంది. అందుకనే సగమైన నాకు పెడదామని అలా అంటుంది. సరే, నేను కూడా కొంత తింటే తృప్తి పడుతుంది. సరే సీత, ఇదేదో బాగానే ఉందిలే. పెట్టు, నువ్వు నేను ఇద్దరం కలిసి చేరు కాస్త తిన్నాం. రేపు జమీందారు గారు జీతం ఇస్తానన్నారులే. ఇంట్లో కావలసినవి కొనుక్కుందువు గాని. అలా సగం రోజులు వీళ్ళిద్దరూ చేసే పని ఇదే. ఒకరి కోసం ఒకరు, ఒకరు తినాలని ఒకరు అబద్ధం చెప్తూ కడుపు మార్చుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్ని కష్టాలు పడినా కలిసే వాటిని ఎదుర్కొంటున్నారే తప్ప కృంగిపోలేదు. ఊరిలో ఉండేవాళ్ళందరూ సీతారాములంటే ఇలానే ఉండేవాళ్ళేమో. ఆ రోజులు మేము చూడలేదు, కానీ ఈరోజు మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్ళే తిరిగి మళ్ళీ పుట్టారా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉండేవారు. అదే ఊరిలోనే సీతారాముడు ఉంటున్న పక్క ఇంట్లోనే ఉంటుంది వనజాక్షి. వనజాక్షి కూతురు గౌరి. అంతో ఇంతో ఉన్న కుటుంబమే. ఏ సమస్యలు చీకు చింత లేవు. చిన్నతనం నుండి ఒక్కతే కూతురు కావడం వలన ఏ ఇబ్బందులు లేకుండా గారాబంగా పెరిగింది గౌరి. గౌరి తన భర్తతో గొడవపడి ఆ ఇంట్లో నేను ఉండలేనంటూ పుట్టింటికొచ్చి కూర్చుంది. వనజాక్షి తనని చూసి ఎంతో బాధపడేది. కూతురు జీవితం ఇలా ఉండవలసిందేనా అనే బాధ వనజాక్షిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. చూడమ్మా గౌరీ, వాళ్ళిద్దరినీ చూడు. సీతారాముల్లాగా ఎప్పుడు అన్యోన్యంగా ఎన్ని కష్టాలు పడుతున్నా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటున్నారు. ఒక్కరోజు కూడా ఆ ఇంటిలో మాటలు గట్టిగా వినపడిందే లేదు. ఇప్పటిదాకా భార్యాభర్తలిద్దరూ గొడవ పడిందే లేదు. వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ముచ్చటేస్తుంది. వాళ్ళని పొగడని వాళ్ళంటూ లేరు ఈ ఊరిలో. ఏ తల్లైనా తన కూతురి జీవితం అలా ఉండాలని కోరుకుంటుంది. కష్టసుఖాలన్నవి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి. వాటిని మన భాగస్వామితో పంచుకోవడం నేర్చుకోవాలి. అంతేకాని భాగస్వామితోనే గొడవలు తెచ్చుకొని ఇలా జీవితాన్ని అయోమయం చేసుకోకూడదు. నీకు ఎన్నోసార్లు సర్ది చెప్దామని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నా మాటలు పట్టించుకోవడమే లేదు. నా కూతురు కూడా తన భర్తతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. కనీసం వాళ్ళకు ఉన్నట్టు ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు కదా మీకు. అబ్బాయిది మంచి ఉద్యోగం. ఏవేవో సాకులు వెతుక్కోకపోతే అల్లుడు గారితో కలిసిమెలిసి ఉండొచ్చు కదమ్మా. నువ్వు చెప్పడానికి అన్నీ బాగానే ఉంటాయి. అక్కడ నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసమ్మా? చూస్తూ చూస్తూ కష్టాల్లో బ్రతకమని కూతురుకి చెప్తున్నావు. వాళ్ళిద్దరినీ చూసి నిజం అనుకుంటున్నావా? వాళ్ళిద్దరూ బయటికలా నటిస్తున్నారంతే. వాళ్ళేమి నువ్వు అనుకున్నట్టు అన్యోన్యత దంపతులేం కాదు. అలా గౌరీకి వనజాక్షి ఎన్నోసార్లు నచ్చజెప్పాలని చూసినా తన మాట పట్టించుకునేది కాదు. పైగా వనజాక్షి వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటుంది అన్న ఈర్ష్యతో వాళ్ళిద్దరి మీద ద్వేషం పెంచుకుంది గౌరీ. వాళ్ళని ఊరిలో వాళ్ళందరూ మెచ్చుకోవడం తనకేమాత్రం నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడు బయట కనిపించినా చాలా కోపం వచ్చేది. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలి అనుకుంది గౌరీ. ఇలా ఉండగా ఒకరోజు రాముకు విపరీతమైన జ్వరం వస్తుంది. రాముకు మందుల కోసమైనా సీత దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తూ ఉండగా
సీతకు ఒక ఆలోచన వచ్చింది. మీరేమీ బాధపడకండి, పక్కింట్లోనే వనజాక్షి అమ్మగారు ఉన్నారు కదా, ఆమెకి నేనంటే చాలా ఇష్టం. ఎంతో మంచి మనిషి కూడా. ఆమెకు మనం కష్టాల్లో ఉన్నామని తెలిస్తే కాస్త డబ్బు అప్పుగా ఇస్తారు. నేను వెళ్ళి అడిగేసి వస్తాను. దాంతో మీకు మందులు తీసుకువస్తాను. జీతం రాగానే అప్పు తీర్చేద్దాం. నేనడిగితే ఆవిడ కాదనరు. ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. అలా సీత డబ్బు అడగడానికి వనజాక్షి అమ్మగారి దగ్గరికి వెళ్ళింది. అయితే ఆ సమయానికి వనజాక్షమ్మ, ఆవిడ భర్త ఆ ఊర్లో లేరు. గౌరీ ఒక్కతే ఉంది. వనజాక్షమ్మ ఉంటే పాపం సీతకు ఎలాగైనా డబ్బు ఇచ్చేది. కానీ సీత మీద గౌరీ అసలే కోపం మీద ఉంది కదా. ఏమాత్రం డబ్బు ఇవ్వడం ఇష్టం లేక, ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు సీత అని చెప్పి ఇంట్లో నుండి సీతను పంపించేసింది. పాపం సీత తప్పనిసరి పరిస్థితిలో అప్పు కోసం వచ్చినా తన పరిస్థితిని చూసి గౌరీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకునింది. అసలే వాళ్ళనిద్దరినీ ఎప్పుడెప్పుడు విడదీద్దామా అనుకున్న గౌరీ ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు సీతకి డబ్బైతే ఇవ్వలేదు. కానీ మరునాడు రాముతో మాత్రం, నిన్న సీతక్క నా దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళింది. నీకు మందులవి తీసుకువచ్చిందా రాము? జ్వరం తగ్గిందా? కాస్త ఓపిక వచ్చినట్టు కనిపిస్తున్నావే. సీతక్క చెప్పింది, డబ్బు రాగానే జీతం చెల్లిచ్చేస్తామని. అదేదో త్వరగా చూడు, మాక్కూడా బోలెడు ఖర్చులున్నాయి. అదేంటి, నిన్న సీత గౌరీ డబ్బు ఇవ్వలేదని చెప్పింది కదా. ఇప్పుడు గౌరీ వచ్చి డబ్బు ఇచ్చాను, త్వరగా చెల్లించండి అని చెప్తుంది. పాపం, వనజాక్షమ్మ గారు నింటే ఖచ్చితంగా సహాయం చేసేది. ఏదో దేవుడి దయవల్ల జ్వరం తగ్గి కాస్త ఓపిక వచ్చింది. డబ్బు ఇవ్వకుండానే ఇచ్చినానని చెప్పి డబ్బు చెల్లించమని అడుగుతుంది. నాకు తెలుసు, డబ్బుగాని ఇచ్చి ఉనింటే సీత నాకు ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పి ఉండదు, మందులు తీసుకురాకుండా ఉండదు. దీనికి సాక్ష్యం లేదు కనుక ఈమె ఇలా అబద్ధం చెప్తుంది. చాచా, అసలు అనవసరంగా డబ్బు అడగడానికి వెళ్ళింది సీత. ఇప్పుడు పాపం ఎలా ఇరికించేసిందో. సంగతంతా చెప్తే సీత ఎక్కడ బాధపడుతుందేమో అని రాము ఏమీ చెప్పకన్నా ఉండిపోయాడు. ఇక గౌరీ ఈ కారణంగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుందని, డబ్బు తీసుకొని కూడా డబ్బు తీసుకురాలేదు అని అబద్ధం చెప్పిందని, సీతతో దెబ్బలాడతాడని అనుకునింది. ఎప్పుడెప్పుడు ఇంటిలో నుంచి గట్టిగట్టిగా మాటలు వినిపిస్తాయా అని ఎదురు చూసింది. అయితే గౌరీ కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు. కాకపోతే రాము సీతతో మాత్రం ఇంకెప్పుడు పక్కింటికి వెళ్ళి డబ్బు అప్పు అడగవద్దని చెప్పాడు. సీతకు ఎందుకో అర్థం కాకపోయినా రాము చెప్పిన దానికి సరే అనింది. తర్వాత రోజు ఇద్దరూ ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ కనిపించారు గౌరీకి. గౌరీకి చాలా కోపం వచ్చింది. ఇంత జరిగినా, ఇంత మోసం చేసిందని చెప్పినా వాళ్ళిద్దరూ మళ్ళీ ఇలా నవ్వుతూ ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది గౌరీకి. ఇంకా మళ్ళీ ఎలాగైనా ఇరికించాలి అనుకొని మళ్ళీ అటుగా వెళుతున్న రాముతో డబ్బు గురించి అడిగింది. సరే గౌరీ, వీలైనంత తొందరగా నీకు డబ్బులు చెల్లిస్తాం. కొంచెం సమయం కావాలి. ఏ డబ్బు గురించి మాట్లాడుతున్నావే? నేను ఊరెళ్ళక ముందు పెట్టెలో ఎంత డబ్బు పెట్టానో అంత డబ్బులు అలాగే ఉంది. నువ్వు సీతకి డబ్బిచ్చానంటున్నావు. ఎక్కడి నుంచి ఇచ్చావు? నీ దగ్గర వేరే డబ్బులేమీ లేవు కదా. ఏం కావాలన్నా అందులో నుంచే వాడుకోమని చెప్పానా లేదా? నువ్వేమీ వాడుకోలేదని నాకు అర్థమయ్యింది. ఇంతలో రాముని గాని డబ్బులు అడుగుతున్నావు. మతికాని పోయిందా నీకు? ఊరి నుంచి వచ్చిన వనజాక్షమ్మ రామును అడగడం గౌరీని చూసి మొత్తం అర్థం చేసుకునింది. అయితే కూతురు ఏదో ఆకతాయితనంగానో
పొరపాటు చేసిందేమోలే అనుకొని ఇలా బుద్ధి చెప్పి ఇంటిలోకి తీసుకువెళ్ళిపోయింది వనజాక్షమ్మ. రాముకు తీసుకొని అప్పును చెల్లించవలసిన అవసరం లేకపోయింది. వనజాక్షమ్మ చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. జరిగిన సంఘటన వల్ల గౌరీకి పంతం ఇంకా పెరిగిపోయింది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్న ఈ రోజుల్లో ఇంత నమ్మకంగా, ఇంత ఆప్యాయంగా ఉండడం భార్యాభర్తల్ని ఎక్కడా చూడలేదు. వాళ్ళని ఎలాగైనా విడగొట్టి తీరాలని అనుకునింది గౌరీ. ఎక్కడికెళ్తున్నావు సీతక్క? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. పాపం రాము నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని, ఎంతో కష్టపడుతున్నాడని, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటూ ఉంటావు కదా. నీకు అస్సలు విషయం తెలీదు. నువ్వు వట్టి అమాయకురాలు సీతక్క. గౌరీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావడం లేదు. నేను అనుకోవడం ఏంటి? అవును, రాముకు నేనంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ కూడా తనే నాకు అందిస్తాడు. చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏదో పొరపడుతున్నావు గౌరీ. పొరబడుతుంది నేను కాదక్కా, నువ్వు. రాము జమీందారు గారి అమ్మాయితో ప్రేమగా మాట్లాడడం, ఆప్యాయంగా ఉండడం నేను చాలాసార్లు చూశాను. ఎన్నోసార్లు నీకు చెప్దామని కూడా చూశాను. కాకపోతే ఎందుకులే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం అని ఇప్పటిదాకా నేను ఆ మాట ఎత్తలేదు. కాకపోతే ఇప్పుడే రాము ఆ పాడుబడ్డ గుడివైపుకు వెళ్ళాడు. పైగా కొంత డబ్బు కూడా తీసుకువెళ్ళాడు. చూడగానే ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచన వచ్చి నీకు చెబుతున్నాను, ఎప్పుడూ ఆ పాడుబడిన గుడివైపే జమీందారు గారి అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. నీకు తప్ప ఈ విషయం చాలామందికి తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఇప్పుడు రాము నీ పైన చూపిస్తున్న ప్రేమంతా ఉత్త నటనే. గౌరీ, పాడుబడ్డ గుడి దగ్గర దొంగల సావరం అంటారు కదా, అక్కడికెలా వెళ్ళారు? నువ్వన్నట్టు అక్కడెలా మాట్లాడుకుంటున్నారో? అది దొంగల సావరమే కానీ రాత్రిపూట వాళ్ళు వస్తూ ఉంటారు. పగలు అక్కడ ఎవ్వరూ కనిపించరు. మరి ఊర్లో వాళ్ళకి తెలియకుండా మాట్లాడుకోవాలి అంటే అదే కదా అనువైన చోటు. అందుకనే అక్కడికి వెళ్తూ ఉంటారు. అయినా కూడా అక్కడ కొంతమంది చూసి నాతో చెప్పారులే. అలానే నాకు తెలిసింది. అయ్యయ్యో, ఎంత పగటిపూట అయితే మాత్రం వాళ్ళ స్థావరంలోకి ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు డబ్బు కోసమో లేదా వాళ్ళ గుట్టు తెలిసిపోతుందని భయంతోనో ఏమైనా చెయ్యొచ్చు. అటువంటి చోటికి వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. సీత గౌరీతో ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన చేతికి దొరికిన కత్తిని తీసుకొని ఎలాగో అక్కడ దాచుకొని బయలుదేరింది. కాసేపటికి బయటికి వెళ్ళిన రాము ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రాము, ఇంట్లోకి వెళ్తున్నావా? సీతక్క లేదుగా. ఇందాకే డబ్బు తీసుకొని ఆ పాడుబడ్డ గుడి దగ్గరికి వెళ్ళింది. పాడుబడ్డ గుడివైపా? అది దొంగల సావరం. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. అసలు సీత అటువైపు ఎందుకు వెళ్ళింది? ఏమి చెప్పమంటావ్? ఇప్పుడే కాదు, సీత చాలాసార్లు పాడుబడ్డ గుడివైపుకి డబ్బులు తీసుకొని చాలాసార్లు వెళ్ళింది. నేను బోల్డన్ని సార్లు చూశాను. ఎందుకనుకుంటున్నావు? అక్కడ వాళ్ళ తమ్ముణ్ణి రహస్యంగా రమ్మని డబ్బిస్తుంది. నువ్వు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బులంతా వాళ్ళ తమ్ముడికిచ్చి హాయిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. నీకు మాత్రం తినడానికి కూడా డబ్బులు లేదు అని చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు సీత చాలా గొప్పదని, నిన్ను బాగా చూసుకుంటుందని, ఎంతో ప్రేమిస్తుందని అనుకుంటూ ఉంటావు. నేను చాలాసార్లు తనకు డబ్బులివ్వడం చూశాను. ఉండపట్టలేక ఈరోజు నీకు నిజం చెప్పేశాను.
అయినా దొంగల సావరం అయితే ఏముంది? వాళ్ళు దొంగలే కదా, తోడు దొంగలు. అందుకనే వాళ్ళక్కడ కలుసుకుంటూ ఉంటారు. అరే, అక్కడికి వెళ్తే సీతకు చాలా ప్రమాదం. ఏ సమయంలో దొంగలు అక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఎంత పనైనా చేస్తారు. వెంటనే వెళ్ళి సీతను కాపాడుకోవాలి. ఇలా అనుకొని రాము గౌరీ మాటలు వింటూనే ఆ గుడివైపు పరుగులు పెట్టాడు. ఇక వీళ్ళిద్దరినీ ఎవ్వరూ కలపలేరు అనుకొని సంతోషంలో మునిగిపోయిన గౌరీని చూసి తల్లి, గౌరీ, ఏమిటే ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఎప్పుడు ఇంత సంతోషంగా చూసి ఎరగను. అదేమిటో నాకు చెప్పు. చెప్తా అమ్మా. నువ్వు నెత్తిని పెట్టుకొని పొగుడుతూ ఉంటావే ఆ సీతారాముల్ని, కాసేపట్లో వాళ్ళిద్దరి బండారం బయటపడుతుంది. చూస్తూ ఉండు. ఇక ఈరోజు వాళ్ళిద్దరూ విడిపోవడం ఖాయం. వాళ్ళిద్దరి మధ్య తీరని చిచ్చు పెట్టాను. కాసేపటిలోనే అది ఊరంతా వ్యాపిస్తుంది. వసై గౌరీ, నీకేం మాయరోగం వచ్చిందే? ఒక చెడ్డ కోతి మందంతా చెడిచిందని నువ్వు నీ జీవితం నాశనం చేసుకుంది చాలదన్నట్టు బాగున్న వాళ్ళ జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నావా? వాళ్ళని చూసి నువ్వు బాగుపడమని చెప్తే వాళ్ళిద్దరికి చిచ్చు పెడుతున్నావా? చిచి, వాళ్ళిద్దరిని ఎక్కడికి పంపించావు? అసలు ఏం చేశావు? నాకు మొత్తం విషయం చెప్పు. గౌరీ ఏం చేసిందో, వాళ్ళని ఎక్కడికి పంపించిందో జరిగిందంతా వనజాక్షికి చెప్పింది. ఇంతలో ఒకరు ప్రమాదంలో ఉన్నారని ఇంకొకరు వెళ్ళిన రాము సీత అక్కడ కలుసుకున్నారు. అమ్మయ్య, కనిపించారా? మీరిక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ప్రమాదంలో ఉన్నారో, అసలు ఇటువైపు ఎందుకు వచ్చారు అని ఇందాకటి నుంచి కంగారు పడుతున్నాను. నేను వచ్చినప్పటి నుండి వెతుకుతున్నాను. మీరెక్కడా నాకు కనిపించలేదు. పోనీలేండి, మీరు క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు. అసలు నేనెక్కడికి వచ్చానని నీకు చెప్పిందెవరు? ముందు ఆ విషయం చెప్పు. అయితే అది మన పక్కింటి గౌరీ లేదు, తను చెప్పింది మీరు ఇటువైపు వచ్చారని. అలా సీత జరిగిందంతా రాముకు చెప్పింది. రాము ఆశ్చర్యపోయి గౌరీ చెప్పిందంతా సీతకు చెప్పాడు. గౌరీ తనకు కావాలని అబద్ధాలు చెప్పిందని ఇద్దరికీ అర్థమయ్యింది. సీత, గౌరీ నీతో అంత మాట అన్నదా? మరి వచ్చినప్పటి నుండి నన్ను ఒక్క మాట అడగలేదే? పైగా నా కోసం నేను ప్రమాదంలో ఉన్నారేమో అని కంగారు పడుతూ వచ్చావు. చూడగా కత్తి కూడా తీసుకువచ్చావు. చీచీ, అవన్నీ నేను ఎందుకు నమ్మతానండి? మీ గురించి నాకు తెలీదా? గౌరీ ఏదో పొరపాటు పడినట్టుంది. తను మీరు ఇటువైపు వచ్చారు అని చెప్పడంతో మీరెక్కడ ప్రమాదంలో ఉన్నారో అనుకొని వచ్చానే తప్ప మీ మీద అనుమానంతో కాదండి. నాకు మీరేంటో బాగా తెలుసు. తనే ఎవరినో చూసి ఎవరో అనుకొని పొరపాటు పడినట్టుంది. మరి మీరో? పిచ్చి సీత, నీకు తమ్ముళ్ళు, అన్నయ్యలు, బంధువులు ఎవ్వరూ లేరని నాకు తెలీదా ఏమిటి? గౌరీ చెప్పినంత మాత్రాన నువ్వు ఎవరికో డబ్బులు తీసుకువెళ్ళి చేరవేస్తున్నావని నేనెలా అనుకుంటాను? నువ్వేదో ప్రమాదంలో పడ్డావేమో అనుకొని వచ్చానే తప్ప నువ్వు డబ్బు ఎవరికో చేరవేస్తున్నావని నేనెప్పుడూ అనుకోను. ఒసేయ్ పిచ్చి మొహమా, ఇదా నువ్వు చేసింది? నీకు ఒక సంగతి చెప్పనా? నువ్వు చెప్పగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ పాడుబడ్డ గుడివైపుకు వెళ్ళారు. అక్కడ కూర్చొని నిజం చెప్పమని ఒక్కరినొక్కరు దెబ్బలాడుకుంటారు అని అనుకుంటున్నావు. అక్కడ ఏం జరిగి ఉంటుందో నన్ను చెప్పమంటావా? రాము ప్రమాదంలో ఉన్నాడేమో అనుకొని సీత, సీత ప్రమాదంలో ఉందేమో అనుకొని రాము ఒకరినొకరిని కాపాడుకోవడానికి వెళ్ళింటారు. నాకు తెలిసి అదే నిజం. కాసేపట్లో ఒకరినొకరు నవ్వుకుంటూ తిరిగి వస్తారు చూడు. వనజాక్షి చెప్పిన మాటలతో గౌరీ అవాక్కయింది. అదే విషయం గురించి ఆలోచిస్తూ నిలుచున్న గౌరీకి వనజాక్షి చెప్పినట్టుగానే రాము సీత నవ్వుకుంటూ రావడం గౌరీ చూసింది. మతిపోయింది గౌరీకి.
నోటి వెంట మాటే రాలేదు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. గౌరీని చూసినా కనీసం అడగనైనా అడగలేదు. ఇదంతా చూసిన వనజాక్షమ్మ గౌరీతో, గౌరీ, అదేనమ్మా బంధం అంటే. చిన్న చిన్న విషయాలకి అనుమానిస్తూ గొడవలు పెట్టుకుంటూ అది జీవితం కాదు. ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా సరిగ్గా చూడడం శక్తి వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడే అనుమానాలు కూరుకుపోతాయి. కళ్ళ ముందు జరిగే నిజం కూడా కనిపించదు. దీన్ని బట్టి చూస్తే మీ ఆయన విషయంలో నువ్వు కూడా ఎక్కడో పొరపాటు పన్నట్టు అనిపిస్తుంది. నా మాట విను. నీ జీవితం ఇలా ఒంటరిగా తయారు చేసుకోవద్దు. వాళ్ళని చూడు, నువ్వు కూడా ఇంకొకరి చేత ఇలాగే అనిపించుకోవాలి. భార్యాభర్తలు ఎంత బాగున్నారు అని నీ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఇకనైనా నీ భర్తని అర్థం చేసుకో. ఇబ్బంది ఉంటే సర్దుకుపో. భేదభాగాలు ఉంటే అవగాహన పెంచుకో. అంతేకాని ఇలా నీ జీవితం నాశనం చేసుకొని ఆ బాధని ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ మీద చూపించావు. అంత మంచి జంటను ఇంకా విడదీసే ప్రయత్నం చెయ్యకు. నీ జీవితం బాగు చేసుకునే ప్రయత్నాలు చెయ్యి. అర్థమైందా? ఈసారి తల్లి చెప్పిన మాటలు గౌరీ మనసుకు తాకాయి. ఎన్నోసార్లు మనసులో తల్లి చెప్పిన మాటలు కొట్టేసినా ఈసారి జరిగిందాన్ని బట్టి గౌరీ తన మనసును మార్చుకుంది. తన జీవితం బాగు చేసుకోవాలని నిర్ణయించుకొని తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ సీతారాములు ఎంతో సంతోషంగా అన్యోన్యంగా జీవించారు. ఏ బంధానికైనా నమ్మకమే పునాది. భార్యాభర్తల బంధానికైతే తప్పనిసరి. ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఉన్నప్పటికీ ఆ జంట తప్పకుండా సీతారాములే అనిపించుకుంటారు. ఏమిటే మాధవి, కనిపించడం లేదసలు? రోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడితే తప్ప నీకేమీ దోచదు. అటువంటిది నన్ను కలిసి 4 రోజులవుతుంది. అసలు ఇటువైపు రావడమే మానేశావు. ఎంత పెళ్లి కుదిరితే మాత్రం నన్ను కూడా మర్చిపోతావేమిటే? కాదు సుగుణ, నిన్నెలా మర్చిపోతాను చెప్పు. మా అత్తింటి వాళ్ళు పెళ్లి బట్టలవి కొనడానికి ఊరికి రమ్మన్నారు. దాంతో అమ్మ నేను వెళ్ళవలసి వచ్చింది. నీకు తెలుసుగా, ఇప్పుడు అందరూ మనకు నచ్చిన బట్టలే కొనియాలి, మనకు నచ్చినవే పెట్టాలని ఆలోచిస్తున్నారు. చూస్తుంటే మా అత్తింటి వాళ్ళు కూడా బాగానే ఉన్నట్టున్నారులే. అందుకే కలవలేకపోయాను నేను నిన్ను. అయినా 4 రోజుల నుండి నాకు కూడా ఏమీ దోచలేదే. నిన్నే అక్కడి నుండి వచ్చాం. ఇదిగో పొద్దున్నే నీ దగ్గరికి వచ్చేసాను. ఏమోనే, నువ్వు 4 రోజులు కనపడకపోతేనే నాకేమీ దోచలేదు. అటువంటిది పెళ్ళై వెళ్ళిపోతావు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమో. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండగలనా? నాకు చాలా బెంగగా ఉంది. సుగుణ, చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది. నీకు కూడా పెళ్లి కుదురుతుంది ఏమో. ఇద్దరం ఒకే ఊరి అబ్బాయిని చేసుకుంటే పక్క పక్కనే ఉండవచ్చని ఆశపడ్డాను. మరి నీకేమో సంబంధం ఇంకా కుదరలేదు. ఏం చేయను చెప్పు? మరేం పర్లేదు. కొన్ని రోజుల తర్వాత నీకు కూడా పెళ్లి కుదురుతుంది కదా. మా ఊరి అబ్బాయిని నీకు కూడా సంబంధం చూస్తాను. అప్పుడు నువ్వు కూడా నాతో వచ్చేద్దువు. అప్పుడు ఏం చక్కా మనం కలిసిమెలిసి ఉండొచ్చు. ఏంటి కలిసిమెలిసి ఉండేది, పెళ్లి కుదిరేది? అసలు సుగుణకు పెళ్ళవుతుంది, పెళ్లి కుదురుతుంది అని అనుకుంటున్నావా? దీన్నెవరు చేసుకుంటారు? చూడు, అందమా చందమా, చదువా ఉద్యోగమా, అసలు ఏమున్నాయని? ఆస్తా అంతస్తా అసలు ఏమీ లేవు. చిన్నప్పటి నుంచి లోకం అంటే తెలియకుండా అమాయకంగా పెరిగింది. ఇంకా దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇంకా నువ్వు కాబట్టి దీనితో స్నేహం చేసి ఇన్ని కబుర్లు చెబుతున్నావు. మన ఊరిలో నువ్వు తప్ప ఇంకెవరైనా స్నేహితులున్నారా? నువ్వు చెప్పవే. ఇదిగో
సుగుణను ఇంకో మాట అన్నావంటే నీ ముక్కు పగలగొడతా. దాని గురించి నీకెందుకే? నిన్నెవరైనా అడిగారా? మేమేదో మాట్లాడుకుంటా అంటే మధ్యలో నువ్వు వచ్చావు. దాని మీద లేనిపోనివన్నీ చెప్తున్నావు. అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు చూసుకో. నీకు కూడా పెళ్ళవ్వాలి కదా, ఆ సంగతి నువ్వు ఆలోచించుకో. ఇది అమాయకురాలు, అంతేకాని చెడ్డ మనిషి కాదు. నీలాగా అందర్నీ అన్నేసే మాటలని అందర్నీ బాధ పెట్టదు. అసలు దీనికేం తక్కువ? ఎంత అందంగా ఉందో చూడు. దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకొని పెళ్లి చేసుకుంటారు. అసలు ఎవరి దాకో ఎందుకు, వాళ్ళ బావే దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నాడు. నాకు పెళ్లి జరిగి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇంకెప్పుడైనా కానీ దీన్ని ఇంకోసారి విసిగించావనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో, ఎందుకే దాన్ని అన్ని మాటలని పంపించేశావు? మరీ అంత మంచితనం పనికిరాదు సుగుణా. అది నిన్ను ఎన్ని మాటలనింది, దాని మీద జాలి చూపిస్తున్నావేమిటి? ఇంకొకరి విషయాల్లో తలదూర్చి మాట్లాడడం మంచి పనా? రోజాకిది బాగా అలవాటైపోయింది. మొదటి నుండి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా నిన్ను ఏదో ఒక వంక పెట్టుకొని తక్కువ చేసి మాట్లాడుతూనే ఉంటుంది. అదంతా చూడలేకపోయాను, అందుకే గట్టిగా ఇచ్చాను. అయినా నా పద్ధతి అంతేనే. నాతో సరిగ్గా ఉంటారా? నేను వాళ్ళతో సరిగ్గా ఉంటాను. నాతో ఎవరైనా వంకరగా మాట్లాడితే నేను కూడా వంకరగానే మాట్లాడతాను. అంతేకాని నీలాగా నోరు మూసుకొని కూర్చోను. నువ్వు కూడా అది నేర్చుకుంటేనే జీవితంలో బ్రతకగలుగుతావు. రేపొద్దున పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర కానీ మీ అత్తయ్య దగ్గర కానీ ఎన్ని మాటలన్నా నోరు మూసుకొని ఊరుకున్నావనుకో, నీ జీవితం అదోగతే. ఇప్పటికీ మీకు విషయమంతా అర్థమై ఉంటుంది. మాధవి సుగుణ చాలా చాలా ప్రాణ స్నేహితులు. చిన్నతనం నుండి కలిసి మెలిసి ఊరిలో పెరిగారు. మాధవి మోడ్రన్ అయితే సుగుణ ట్రెడిషనల్. ఎవరిని పల్లెత్తి మాట అనదు. ఎవరు తనని ఎన్ని అన్నా సమాధానం చెప్పదు. అన్నిటికీ సర్దుకుపోవాలి అనే మనస్తత్వం. మాధవి ఎవ్వరేమన్నా పడదు, తిరిగి సమాధానం చెప్పేవలసిందే, కావలసింది చేయించుకోవలసిందే. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరోజు మాధవి పెళ్లి కుదిరింది. అలా చూస్తూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. అలా పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇక సుగుణ ఒంటరిదైపోయింది. కొంతకాలం మాధవి పుట్టింటికి వచ్చినప్పుడు, పండక్కి వచ్చినప్పుడు అలా సుగుణను కలుస్తూ ఉండేది. కొంతకాలం గడిచిన తర్వాత సుగుణకు కూడా వివాహం జరుగుతుంది. సుగుణ మేనమామ కొడుకుతో వివాహం చేస్తారు పెద్దలు. తను తన భర్తను చిన్నప్పుడెప్పుడో చూసింది. ఆ తర్వాత మేనమామ కుటుంబం చాలా దూరం వెళ్ళి స్థిరపడ్డారు. వాళ్ళతో పరిచయం కాదు కదా, ముఖ పరిచయం కూడా లేదు సుగుణకు. చిన్నతనంలో చూసిన గుర్తులు మాత్రమే ఉన్నాయి. అటు భర్త అమర్కు కూడా అంతే. తనకు కూడా తన మరదలు ఏమాత్రం గుర్తులేదు. ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన వివాహం. పెళ్లి చేసుకొని సుగుణ అత్తవారి ఇంటికి వెళ్ళిపోతుంది. అమర్కు పట్నంలో ఉద్యోగం కావున అమర్, సుగుణ పట్నంలో విడుకాపురం పెడతారు. పెళ్ళైన తర్వాత నుంచి సుగుణతో అమర్ ఏమాత్రం సౌఖ్యంగా ఉండలేకపోతాడు. అసలు తనతో మాట్లాడడం కూడా అమర్కు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. సుగుణ అసలే నోరు తెరిచి మాట్లాడకుండా ఉండే స్వభావం గల మనిషి. దానితో భర్తకు కావలసినవన్నీ చేసి పెట్టడం, వెనకాలే అవసరాలన్నీ చేసి పెట్టడం తప్ప నోరు తెరిచి ఏ రోజు ఏమీ అడిగేది కాదు. అమర్ ఆఫీస్కి వెళ్ళేదాకా తనకి లంచ్ బాక్స్ రెడీ చేయడం, టిఫిన్, స్నానానికి నీళ్ళు ఇవన్నీ తయారు చేయడం, ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసి తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళి ప్రతిరోజు తనకి బాయ్ చెప్తుంది.
అమర్ వెనకకు తిరిగి కూడా చూడడు. తను ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. పాపం సుగుణ ఏం చేయగలదు? తన బాధనంతా మనసులోనే దిగమింగుకొని రోజులు వెళ్ళదీస్తుంది. పెళ్లి జరిగేంతవరకు మాధవి సుగుణతో మాట్లాడుతూ ఉండేది. మాధవి అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేది. అలాగే పండక్కి వచ్చినప్పుడల్లా కలిసేది. అయితే సుగుణకు పెళ్ళైన తర్వాత తనకు ఫోన్ లేదు. తనతో మాట్లాడడం కూడా ఇష్టం లేని అమర్ ఇక ఫోనేం కొనిపెడతాడు? సుగుణకు కనీసం మాధవితో మాట్లాడే అవకాశమే దొరకదు. అలా చాలా కాలం వాళ్ళిద్దరూ దూరంగానే ఉండవలసి వస్తుంది. ఒకరోజు తన అలవాటు ప్రకారంగానే బయటికి వచ్చి భర్తకు బాయ్ చెప్తున్న సుగుణను పక్క ఇంట్లోనే కొత్తగా అద్దెకు దిగిన మాధవి చూస్తుంది. మాధవి ఆశ్చర్యపోతుంది. గబగబా స్నేహితురాల దగ్గరికి వెళ్ళి, అరే సుగుణ, నువ్వు కూడా ఈ ఊర్లోనే ఉంటున్నావా? నాకు ఈ సంగతే తెలీదే. అబ్బా, మేం కూడా నిన్ననే ఈ ఇంట్లో అద్దెకి దిగాం. అయితే భలే జరిగిందిలే. అమ్మయ్య, ఇన్నాళ్ళకు నిన్ను కనుక్కోగలిగానన్నమాట. నీకు పెళ్ళయ్యేంత వరకు నయమే. అప్పుడప్పుడు ఫోన్ చేసైనా మాట్లాడేదానివి. నేను ఊరొచ్చినప్పుడు కలిసేవాళ్ళం. పెళ్ళైన తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా పోయిందే. ఇంటికి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళని అడుగుదామనుకుంటే ఫోన్ పని చేయడం లేదు అన్నారు. ఇక ఏం చేయను? పుట్టింటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అనుకున్నాను. కానీ నా అదృష్టం, అనుకోకుండా మా ఆయనకి ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయ్యింది. అయ్యో, ఎందుకైందిరా దేవుడా అనుకుంటూ ఉన్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను కలవడం కోసమే అని. భలే ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కూడా ఈ ఊరికే రావడం, మా పక్కింట్లోనే ఉండడం భలే సంతోషంగా ఉంది. మాధవి, మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా? అవును, ఇప్పుడే పంపించాను. కానీ అవును, అప్పటి నుండి నిలుచొని మీ వారికి బాయ్ చెప్తున్నావు కదా. ఆయన కనీసం వెనక తిరిగి కూడా చూడలేదు. నేను చూశానులే. అదేమిటే, వెనక తిరిగి చూసి నీకు బాయ్ చెప్పిందే లేదు. ఏమైనా కోపంలో ఉన్నారా ఏమిటి? నువ్వు మీ ఆయన ఏమైనా గొడవ పడ్డారా? చూసావా, గొడవ కాదు, ఏమీ కాదు. తను ఎవరనుకుంటున్నావు? మా బావే. నేనెప్పుడో చిన్నప్పుడు చూశాను. మళ్ళీ పెళ్లి సమయంలోనే చూడ్డం. ఏమనుకుంటున్నావు? కనీసం మాకు పెళ్లి చూపులు కూడా జరగలేదు. పెద్దలు నిర్ణయించుకున్నారు, అదే విధంగా పెళ్లి కూడా చేసేశారు. పెళ్లి సమయంలోనే ఒకళ్ళనొకళ్ళను చూసుకోవడం. అప్పట్లో ఈ విషయాలన్నీ నీకు ఫోన్లో చెప్పానుగా. నువ్వే అర్జెంటు పని ఉందని పెళ్లికి రాలేదు. లేదంటే అప్పుడే ఆయన్ని చూసిండేదానివి. ఇక ఆయన విషయానికి వస్తే, నాతో ఆయన ఒక్క మాట మాట్లాడడం ఎరగను. మహా అయితే అన్నం పెట్టు, కాఫీ పెట్టు, లంచ్ బాక్స్ రెడీనా, ఇవి తప్ప ఆయనతో ఇప్పుడు దాకా నేను మాట్లాడిందే లేదు. నేనంటే బావకు ఇష్టం లేదేమో, ఆ విషయం నాకు కూడా తెలీదు. అడుగుదామంటే భయం వేస్తుంది మాధవి. ఇదిగో ఇలాగే ఆయన్ని పంపించేంత వరకు ఆయనకి కావలసినవన్నీ చూసి పెడతాను. ఆయన కూడా టిఫిన్ చేసి చక్కగా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. తిరిగి కూడా చూడరు. మళ్ళీ ఇంటికి వచ్చాక అంతే. ఎవరి పని వాళ్ళది. అలా సాగుతుంది మా జీవితం. మరి ఇంత సమస్య ఉన్నప్పుడు నోరు తెరిచి అడగాలి కదే. ఇష్టం ఉందో లేదో సమస్య ఏమిటో తెలుసుకోవాలి కదా. భయపడితే ఎలా? ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితమే నాశనం కదా. ఇలా ఎంతకాలమని మౌనంగా భరిస్తావు? నాకు తెలుసు ఎంత బాధగా ఉంటుందో. ఒక విధంగా నా జీవితము అంతే. మా ఆయన మీరు ఒకటి అడిగితే ఇంకోటి కొని పెడతాడు, ఒక పని చెబితే ఇంకో పని చేస్తారు.
అసలు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోరనుకో. నాతో సమయమే గడపరు. నేను ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా చెప్తారు. ఏమిటండి మీరనేది? మీ అక్కకు కిందటి నెలలో పట్టు చీర కొన్నారా లేదా? మరి నాకు కొనాలని అనిపించదా మీకు? నేను అడిగితే ఇక 2 నెలల తర్వాత కొని పెడతాను అంటున్నారు. ఇంతేనా మీరు నాకిచ్చే విలువ? కనీసం పట్టు చీరకు కూడా నోచుకోలేదా? నా జీవితం. నేను ఏమైనా వజ్రాలు అడిగానా, వైడూర్యాలు అడిగానా? మాధవి, నేను కొననని చెప్పానా? ఖచ్చితంగా కొంటాను. అంత తొందరెందుకు? ఒక 2 నెలలు డబ్బు కూడపెడితే ఒక పట్టు చీర కొనుక్కోవచ్చు. మన పరిస్థితి నీకు తెలియంది కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిందానివే కదా. ఇలా చీటికి మాటికి అది కొనండి ఇది కొనండి అంటే డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? అందర్నీ చూసుకోవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది ఆలోచించకుండా నాకు విలువ లేదా, నా జీవితం ఇంతేనా అని అంటావు ఏమిటి? నీ కోసం నేను ఏదైనా చేస్తాను, కానీ నా తరపున కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఈ కబుర్లు మాత్రం బాగా చెప్తారు. కిందటి వారం సినిమాకు వెళదామంటే ఆఫీస్ వర్క్ ఉందని మానేశారు. రెస్టారెంట్కి తీసుకువెళ్ళమంటే వచ్చే వారం వెళ్దామని వాయిదా వేశారు. నేను అడిగింది ఏ ఒక్కటి చేశారని మీరు? నాకు మాత్రం ఇటువంటి కబుర్లు చెప్పి నా నోరు మూయిస్తారు. అది ఒక్కటే మీకు వచ్చిన పని. నేను ఏమడిగినా చెయ్యరు. అసలు నేనంటే మీకు అభిమానమే లేదండి. నాకు ఆ విషయం అర్థమైపోయింది. మా అమ్మ నాన్న ఈ పెళ్లి చేసి నా గొంతు కోశారు, నా జీవితాన్ని నాశనం చేశారు. అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకైనా అర్థమవుతుందా? నేను అన్నీ చేస్తానని చెబుతున్నాను. మన ఇంటి ఆర్థిక పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి మాధవి. సరే పద, నాకు ఆఫీస్కి టైం అయింది. లేటుగా వెళితే ఈ వాళ్ళంతా లీవ్ రాసి కట్ చేస్తారు ఈ జీతంలో. అర్థమయ్యిందా? నీ కోరికలన్నీ తీరాలంటే నేను సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి, సమయానికి పనులు చెయ్యాలి. ఆ విషయం గుర్తుపెట్టుకొని ఈ గొడవ ఇంతటితో ఆపేయి. పద పద. అది సుగుణ, ఇవాళ పొద్దున్న కూడా ఇదే మా ఇంట్లో జరిగిన గొడవ. అలా గొడవ పడే ఆఫీస్కి వెళ్ళారాయన. ఇక సాయంత్రం వచ్చినా అలాంటి కబుర్లే చెబుతారు. మా ఆయన మాటకారి, అంతేకాని పని మాత్రం చెయ్యరు. నా జీవితం కూడా నాశనం అయ్యింది. అయితే మీ ఆయనలాగా మరీ మొహం చూసి మాట్లాడకుండా అయితే ఉండర్లే. మళ్ళీ తిరిగి నాకు బాయ్ చెప్పి మంచిగా మాట్లాడేదాకా వెళ్ళరు. అందుకే చెప్తున్నా, ఏదైనా మనం అడిగేదాన్ని బట్టే ఉంటుంది. ఈ నెల కాకపోతే వచ్చే నెలైనా ఆయన కొనాలి అంటే నేను ఇలా అడిగి సాధించాలి, లేదంటే ఆయన అసలు కొనరు. అందుకే నువ్వు కూడా ఆయనతో మాట్లాడి ఆయన నిన్ను మంచిగా చూసుకోవాలి అంటే నువ్వు అడుగుతూనే ఉండాలి. ఒక రకంగా సాధించాలి. అలా అడిగితే తప్ప ఇక్కడ పనులు జరగవమ్మా. ఏమో మాధవి, నాది అటువంటి మనస్తత్వం కాదు, నీకు తెలుసు కదా. మహా అయితే కారణం ఏమిటని అడగగలను, కానీ ఆ మనిషికి కారణమైన చెప్పే ఉద్దేశం ఉందో లేదో. ఏదైనా ఉంటే ఈ పాటికి మాట్లాడేవారు కదా. పెద్దల బలవంతంపై పెళ్లి చేసుకున్నారని అనిపిస్తుంది. నీ సలహా మేరకు కారణమైతే అడుగుతాను, కానీ నువ్వు చెప్పినట్టు సాధించడం అయితే నాకు రాదే. ఇష్టముంటే ఇష్టంగా ఉండాలి, లేదంటే కష్టపడుతూ బ్రతకాలి. అంతేకాని ఎవ్వరిని బలవంతంగా ఏమి చేయించలేం. అది మాత్రం నా వల్ల కాదు. అలా స్నేహితులు ఇద్దరూ కలవడం వలన చాలా సంతోషపడ్డారు, కష్టసుఖాల్ని పంచుకున్నారు. అయితే మాధవి రాక సుగుణలో కొంత ధైర్యాన్ని నింపింది. ఇద్దరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం, కలిసిమెలిసి వంట చేసుకోవడం, ఇలా రోజంతా హాయిగా గడిపేసేవాళ్ళు. అయితే ఎట్టకేలకు సుగుణ తన భర్త దగ్గర నోరు తెరిచి కారణం అడిగే ప్రయత్నం చేస్తుంది.
నీతో చెప్పడానికి ఏముంది? నిన్ను చిన్నప్పటి నుండి చూసిందే లేదు. పెళ్లి సమయంలోనే చూపించారు. నేను 4 మాటలు మాట్లాడితే నా నోరు మొయ్యించి బలవంతంగా పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. నాకసలు పల్లెటూరు అమ్మాయిని చేసుకోవడం ఉద్దేశమే లేదు. నాకు ఇష్టం కూడా లేదు. నా జీవితం అంతా పట్నంలోనే సాగింది. ఉద్యోగం పట్నంలోనే వచ్చింది. నేను పట్నంలో పెరిగి ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ అమ్మ నాన్న నా మాట వింటేగా. చిన్నప్పుడు ఎప్పుడో నిన్ను చూశాను. అంతే. నువ్వు ఎలా ఉండడం కూడా నాకు తెలీదు. నేను అందంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ నా కోరికలు ఆశలు ఏవి పట్టించుకోకుండా పెద్దలు నిన్ను నాకు అంటగట్టారు. ఇక మాట్లాడేదేముంది? వాళ్ళని ఎదిరించలేక నీ మెడలో తాళి కట్టాను. అలాగని సర్దుకొని బ్రతకలేను. అందుకే ఈ మౌనం. ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. మన జీవితం ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతకడమే. నాకిష్టం లేదు కదా అని నిన్ను తప్పు పట్టను. అలా అని నీతో కలిసిపోయి సంతోషంగా ఉండలేను. ఇదంతా సుగుణ కొంతవరకు ఊహించిందే. అమర్ నుండి అదే సమాధానం వచ్చేసింది. అయితే తను ఎవరినైనా ప్రేమించాడేమో అనుకునింది. అది మాత్రం జరగలేదు. అంతే తేడా. సంగతంతా తెలుసుకున్న సుగుణ చాలా బాధపడింది. తనంటే ఏమాత్రం భర్తకి ఇష్టం లేదని తెలిసి కృంగిపోయింది. మరుసటి రోజు స్నేహితురాల్ని కలిసి తన బాధనంతా చెప్పుకుంది. సరే అయితే ఎట్టకేలకు నువ్వైతే నోరు విప్పి మాట్లాడావన్నమాట. మంచిదే. సరే, కారణం కూడా ఊహించిందేగా. అయినా నువ్వంటే ఇష్టం లేదు, ఎవరినైనా ఇష్టపడ్డాడేమో అనుకుంటూ ఉన్నావు. అది కాదని తెలిసిందిగా. ఎందుకే అలా కృంగిపోతావు? నువ్వు దబాయించి ఎలాగో అలాగా సాధించుకొని నీ భర్తను నీ దారికి తెచ్చుకోవాలి. అంతేకాని బాధపడుతూ కూర్చుంటావేమిటి? నేను నీకు ముందే చెప్పానా మాట్లాడితే కానీ పనులు జరగవని? చూసావా, నువ్వు అడిగావు కాబట్టే, నోరు విప్పి మాట్లాడావు కాబట్టే విషయం ఏమిటని తెలిసింది. ఇక ప్రతిరోజు ప్రతి విషయంలోనూ ఏదో విధంగా నీ భర్తను మాట్లాడించి సాధిస్తూ ఉండు. నిమిషం నిమిషం నువ్వు భార్యవని, ఆ స్థానం నీకు ఇవ్వాలని, లేకపోతే నలుగురిలో పెడతానని అని దబాయించు. ఇష్టమో కష్టమో. పెళ్ళైన తర్వాత ఇక ఆ విషయం గురించి ఆలోచించే ప్రయోజనం ఏముంది? ఆ రోజునే ఇష్టం లేదంటే చెప్పి ఉండవలసింది. అప్పుడు ఎవ్వరికి చెప్పకుండా ఇప్పుడు నేను ఇలా బాధ పెట్టడం ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు? అయినా మీ అమ్మ నాన్నకు చెప్పకుండా ఈ విషయం ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఏమని చెప్పనే? నా కోసం అమ్మ నాన్న చాలా కష్టాలే పడ్డారు కదా. నీకు తెలుసుగా, నాన్నది చాలీ చాలని జీతం. అలాగే ఇల్లుని నెట్టుకు వచ్చేవాళ్ళం. అలానే ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ పెళ్లి చేశాడు. అది కూడా బావ కాబట్టి. ఇక బయట సంబంధాలకి వెళితే కట్నం కూడా ఇవ్వవలసి వచ్చేది. అసలు అత్తయ్య ఈ పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప. ఆ కారణంగానే నేను ఏమీ మాట్లాడలేదు. మొదట నేను కూడా చెప్పాలని అనుకున్నాను. బావ ఎలా ఉంటాడో ఏమీ తెలియకుండా ఎలా పెళ్లి చేసుకోను అని. కానీ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే డబ్బు సమస్యలన్నీ విన్నాను. అందుకే ఇక ఆ ప్రస్తావన తేదల్చుకోలేదు. అత్తయ్య రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లికి ఒప్పుకుంది. చిన్నప్పటి నుండి నేనే తన కోడల్నని అనుకుందట. ఆ మాట మీద నిలబడ్డం కూడా గొప్పేగా. అందుకే నేను కూడా అడ్డు చెప్పాలని అనుకోలేదు. నేనిలా సమస్యల్లో ఉన్నానని అమ్మా నాన్నకి తెలిస్తే అసలు వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పటికే నాకు ఏదోలా పెళ్లి చేశారని కొంచెం సంతోషమైనా వాళ్ళకి మిగిలింది. పైగా
పెళ్లి చేసిన అప్పు తీర్చడానికి ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటారు. మళ్ళీ నా గురించి కూడా చెప్పి వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు? పోనీ అత్తయ్యతో చెబుదామనుకుంటే మేమిక్కడ ఉండిపోయాం. అత్తయ్య దగ్గరికి ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు. అదీ కాక నన్ను ఎంతో ఇష్టపడి కోడలుగా చేసుకుంది కదా. మా మధ్య సమస్యలను చెప్పి అత్తయ్యను కూడా బాధ పెట్టడం ఎందుకు? ఇలా రకరకాల ఆలోచనలతో నేను ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. ఏదైనా సరే నువ్వు నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చావు కనుక నేను ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడగలిగాను. లేదంటే అసలు ఏం చెయ్యాలో నాకు దోచేదే కాదు. సరేలే, అదంతా వదిలేసేయ్. నేనున్నాగా, నేను చూసుకుంటాను. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి చాలు. మీ ఆయన నీ దారికి ఎందుకు రాడో నేను చూస్తాను. అంతేకాని నాకు పాతకాలన కబుర్లన్నీ చెప్పకు. అర్థమైందా? కాలాన్ని బట్టి బ్రతకడం నేర్చుకోవాలి. అంతేకాని ఇలా నోరు మూసుకొని కూర్చుంటే ఎలా? ముందు నీ కోసం ఏదైనా చెయ్యమని కాని, ఏదైనా కొనమని కాని సతాయించడం మొదలుపెట్టు. తెలిసిందా? నీకు ముత్యాలహారం అంటే ఇష్టం కదా, అదే అడుగు. తప్పేముంది? అలా మాధవి సుగుణకు రకరకాల సలహాలు ఇవ్వసాగింది. ఏమిటే, మీ ఆయన ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నారు. ఇవాళ ఆదివారం కదా, ఆఫీస్ కూడా ఉండదు. ఏంటి ఇంత పొద్దున్నే తయారయ్యి బయటికి వెళ్తున్నారు? తెలీదు మాధవి, నాకు కూడా. నాతో ఏమీ చెప్పలేదు. నేను అదే అనుకున్నాను, సెలవు కదా అని. కానీ ఉదయాన్నే లేచి తయారవుతుంటే అర్థమయ్యింది ఎక్కడికో బయటికి వెళ్ళాలి అని. గబగబా టిఫిన్ చేసి పెట్టాను. అలాగా? పోనీ వంట కూడా చేసి బాక్స్ కట్టించలేకపోయావా? వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో కనుక్కొని ఆ పని కూడా చేసి ఉండవలసింది. నిజమేనే, నాకు ఈ ఆలోచన రాలేదు. వచ్చేసరికి ఆలస్యం అవుతుందో ఏమో, నేను అడగనే లేదు. ఒసే సుగుణ, ఇంత మట్టి బుర్రవేంటే నువ్వు? నేనన్నదానికి అర్థం అది కాదు. సెలవు పూట బయటికి వెళుతుంటే నేను వస్తానని చెప్పి మీ ఆయనతో గొడవ పడి హాయిగా నువ్వు కూడా బయటికి వెళ్ళక ఇంట్లో కూర్చొని పైగా టిఫిన్ చేసి పెట్టిందంట. నాకొచ్చి చెబుతుంది చూడు. ఇంకా నయం, లంచ్ బాక్స్ కూడా ఇచ్చేదానివే. సెలవు కదా, నన్ను కూడా మీతో పాటు తీసుకువెళ్ళండి అని అడగచ్చుగా. నేను చూడు, మా ఆయన బయటికి వెళ్తాను అంటే కుదరదంటే కుదరదని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టా. వెళ్తే ఇద్దరం కలిసే వెళ్ళాలి, లేదంటే మీరు కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పా. చేసేదేమీ లేక పాపం ఇంట్లోనే కూర్చున్నారు. సాయంత్రం ఎలాగో అలాగో ఒప్పించి సినిమాకి తీసుకెళ్ళమని చెప్తాను. నిన్ను కూడా అలాగే ఉండమని చెప్తున్నాను. నువ్వేమో ఆయన్ని హాయిగా బయటికి పంపించేసి ఇంట్లో ఉన్నావు. మధ్యాహ్నం రాగానే నేను చెప్పినట్టు చెయ్యి. మీ ఆయనతో దెబ్బలాడి సాయంత్రం ఎలాగైనా సినిమాకి తీసుకెళ్ళమని అడుగు. తెలిసిందా? అలా అని చెప్పి మాధవి తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. సుగుణ కూడా తన పనిలో తను పడుతుంది. మాధవి చెప్పినట్టుగానే తన భర్తతో గొడవ పడి విసికించి మరీ ఒప్పించి సాయంకాలం సినిమాకి వెళ్తుంది. అలా కాస్త 2 రోజుల తర్వాత సుగుణ కాస్త డల్లుగా ఉండడం కనిపించి మాధవి ఏమిటని అడుగుతుంది. ఆయనకు బాగా జ్వరంగా ఉంది మాధవి. రాత్రి నుంచి చూస్తే ఒళ్ళు కాలిపోతుంది. టెంపరేచర్ 103. అస్సలు తగ్గడం లేదు. నేనెలాగో మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వచ్చాను. అయినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు. మూసిన కన్ను తెరవడం లేదు. అందుకే చాలా కంగారుగా ఉంది. మందులు తీసుకువచ్చి వేశావు కదా, ఇంకేమీ కంగారు పడకు. తగ్గిపోతుందిలే. మందులు వేయగానే జ్వరం తగ్గదు, కొంచెం టైం పడుతుంది. అయినా ఇంకో మాట చెప్పనా? ఇలాంటప్పుడే నువ్వు కొంచెం సౌమ్యంగా ఉండాలి. ఇటువంటప్పుడే నీ అవసరం ఏమిటి అనేది నీ భర్తకి తెలిసి వస్తుంది.
కూడా గుర్తించరు కదా. మరి ఆయనకి జ్వరం వచ్చినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చూడాలి? అందుకే దూరంగా ఉండు, ఏమీ పట్టనట్టు ఉండు. అప్పుడు కానీ భార్య విలువేంటో తెలిసి రాదు. తను నీతో ఎలా ప్రవర్తించాడో గుర్తొస్తుంది. మామూలుగానే మాట మాట్లాడని నీ భర్త ఇటువంటప్పుడు నాకు సేవ చేయలేదు ఏమిటి అని అడుగుతాడా? అడగడు కదా. కానీ మనసులో మాత్రం నీ గురించి అర్థమవుతుంది. నీకు ఇవ్వాల్సిన విలువ నీకు ఇస్తేనే తనకు కూడా పనులు జరుగుతాయని విషయం అర్థమవుతుంది. అందుకని నువ్వు ఏ పనులు చెయ్యకు, టాబ్లెట్లు మాత్రం తెచ్చి పెడుతూ ఉండు, అంతే. అలా మాధవి సలహా ఇచ్చి తన ఇంటికి తను వెళ్ళిపోతుంది. సుగుణకి ఏం చెయ్యాలో అర్థం కాదు. మాధవి తన భర్తతో ఇలాగే అయ్యిందానికి కాందానికి విభేదిస్తూ అలా గొడవ పడుతూ అలా బ్రతికితే తప్ప జీవితంలో అనుకున్నవి కావలసినవి పొందలేము అనే ఉద్దేశంలోనే ఉంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తాయి. దాంతో బయటికి వచ్చిన సుగుణ అసలు విషయం ఏమిటి అని మాధవిని అడుగుదామని ఇంట్లోకి వెళుతుంది. కాసేపటికి మాధవి భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మాధవిని సంగతేమిటని అడుగుతుంది. ఏముంది సుగుణ, నా పుట్టినరోజు వస్తుంది కదా వచ్చే వారం, దానికోసం వజ్రాల హారం కొనిపెట్టమని అడిగాను. పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. ఆ మాత్రం పుట్టినరోజుకి కానుక అడిగే అర్హత కూడా లేదా నాకు? దానికోసమే నేనేదో తాజ్మహల్ కట్టమన్నట్టు గట్టి గట్టిగా అరిచి కోప్పడి వెళ్ళిపోయారు. అరే, నేను చేసిన టిఫిన్ కూడా తినలేదు. ఎంత కోపం వచ్చిందో చూడు. ఏమైనా అంటే కిందటి నెలే నీ కోసం డబ్బులు దాచి పట్టు చీర కొన్నాను, నీ కోసం అన్నీ చేస్తున్నాను, అయినా నీకు తృప్తి లేదు అంటూ నాపై విరుచుకు పడుతున్నాడు. పట్టు చీర కొన్నంత మాత్రాన హారం కొనుక్కోవాలని అనుకోకూడదా ఏమిటి? నువ్వే చెప్పు. ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా అందరూ ఇవే వేసుకుంటున్నారు. మరి నేను కూడా వేసుకోవాలా వద్దా? ఈయన కొలీగ్స్ ఇంటికి అలాగే ఫంక్షన్లకి అన్నిటికీ వెళ్తున్నాము. బంధువుల ఇంటికి కూడా వెళ్తూ ఉంటాము. అటువంటప్పుడు వెళ్ళిన ప్రతిసారి వేసుకున్న హారమే మళ్ళీ మళ్ళీ ఎలా వేసుకుంటాం చెప్పు? వాళ్ళని చూస్తే కట్టిన చీర మళ్ళీ కట్టరు, వేసిన నగలు మళ్ళీ వేసుకోరు. మనం కూడా మన పరువు దక్కించుకోవద్దా? అందుకే అయినా ఒక్క వజ్రాల హారం అడిగినందుకు ఇంత గొడవ చేశారు. అయినా నేను ఊరుకుంటానా? నేను కూడా ఖచ్చితంగా చెప్పేశాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పుట్టినరోజుకి వజ్రాల హారం కొనిపెట్టాలి అని. అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాను. లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెప్పి బెదిరించా. ఇక చూడు, దెబ్బకాయని ఎలాగో అలాగా డబ్బు సర్దుతారు నాకు హారం కొనడం కోసం. చూసావా? అయ్యో మాధవి, నువ్వే చెప్తున్నావు కదా కిందటి నెల డబ్బులు దాచి నీకు పట్టు చీర కొన్నారని. మళ్ళీ వెంటనే హారం అడిగితే ఆయనకు మాత్రం కోపం రాదా ఏమిటి? ఆయనది మాత్రం ఏదైనా పర్మనెంట్ ఉద్యోగమా? మనమంతా ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఉన్నదానిలోనే సర్దుకుంటూ ఉంటున్నాం. నువ్వు ఆయన్ని అంత ఇబ్బంది పెట్టవచ్చా? ఇంకా మీ ఆయన మంచివారు కాబట్టి నువ్వు అడిగిందల్లా చేసి పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వే ఆయన్ని అనవసరంగా బాధ పెడుతున్నావు అనిపిస్తూ ఉంది. అమ్మో సుగుణ, నేను నిన్ను మారమంటే నువ్వు నాకు చెప్తున్నావా? నా వల్ల కాదు తల్లి. ఇటు చూడు, ఇలా అర్థం చేసుకుంటూ చెప్పిన దానికల్లా సరే అనుకుంటూ చేసుకుంటూ పోతే మన జీవితం తెల్లారుతుంది. మనకు ఉండే కోరికలు మనకు ఉంటాయి, వాటిని అడిగి సాధించుకోవాలి అంతే. నేను నా దగ్గర ఇది నేర్చుకోమంటే నువ్వు నాకు చెప్తావేంటే బాబు? ఇక నా వల్ల కాదు.
అయినా నేను ఆయన్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. అయినా దీన్ని అరుచుకోవడం అని ఎవరంటారు? దీన్ని మాట్లాడుకోవడం అంటారు. మేం కేవలం మాట్లాడుకున్నాం అంతే. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నవ్వుతూ వస్తారు చూడు. మగవాళ్ళు అన్నాక అలాగే మాట్లాడతారే. మనమే కొంచెం చొరవ తీసుకొని 4 మాటలు చెప్తే తప్ప మనం అడిగినవి చెయ్యరు. నీకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం ఈ పాచింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకే. సుగుణకు మాధవి చెప్పిన దాంతో ఏకీభవించాలని అనిపించలేదు. అయినా మౌనంగా ఊరుకుండిపోయింది. అయినా మాధవి తనకు తానుగా చిక్కులు తెచ్చిపెట్టుకుంటుందేమో అనుకొని అనుమానం కలిగింది, బాధేసింది. అలా ఉండగానే మరునాడు కూడా మాధవి ఇంట్లో నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపించసాగాయి. సుగుణ కొంచెం కంగారు పడింది. అమర్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత సంగతి ఏమిటో కనుక్కున్నామని అనుకునింది. అయితే అమర్ ఆఫీస్కి వెళ్ళే సమయానికే మాధవి కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు అక్కడ జరిగింది చూసి మాధవి చాలా ఆశ్చర్యపోతుంది. అరే సుగుణ, నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. ఏమిటే, మీ ఆయన నీ వైపు తిరిగి బాయ్ చెప్పు మరి ఆఫీస్కి వెళ్తున్నారు. అబ్బో, ఈ రోజు భూకంపం వస్తుందేమో. అయినా నేను ఈ మధ్య గమనిస్తూనే ఉన్నానే. గత 10 రోజుల నుండి చూస్తే నిన్ను మీ వారు బయటికి తీసుకువెళ్తున్నారు. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వులు వినిపిస్తున్నాయి. అదీ కాక ఇదిగో నీకు బాయ్ చెప్పడం, నీతో మాట్లాడడం అన్నీ గమనిస్తూ ఉన్నాను. నేనేదో చిరాకులో ఉండి సరిగ్గా మాట్లాడలేకపోయాను కానీ పర్వాలేదే, నేను చెప్పిన సలహాలన్నీ నీకు బాగానే పనికొచ్చాయన్నమాట. నీ జీవితం ఒక దారిలో పడినట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం. దీనికోసమే కదా ఇన్ని రోజులు ఇంత కష్టపడింది. చూసావా, నేను చెప్పినవన్నీ నువ్వు చేయడం వల్లనే ఇప్పుడు నీ జీవితం ఒక దారిలో పడింది. నీ మొహమే చూడని మీ వారు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నారు, నీతో ప్రేమగా కూడా ఉంటున్నారు. నిజమా కాదా? దీన్ని ఒప్పుకొని తీరాలి నువ్వు. కానీ ఒక్క విషయమే నాకు బాధగా ఉంది. నీకిచ్చిన సలహాలు ఫలించాయి, కానీ నా జీవితంలోనే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇన్ని తెలివితేటలుండి ఇన్ని రకాలుగా మాట్లాడినా కూడా మా వారి మనసులో ఏముందో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవారు. నా మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు కాదు. అప్పుడప్పుడు నేను ఏదైనా బాధ పెట్టినా ఆయనే సర్దుకొని వదిలేసి మళ్ళీ నవ్వుతూ మాట్లాడి నన్ను బుజ్జగించేవారు. రాను రాను చూస్తుంటే ఆయన ప్రవర్తనలో చాలా మార్పులే వస్తున్నాయి. నువ్వు వినే ఉంటావు. మొన్న గొడవ తర్వాత నుంచి మరీను. ఈ గొడవ జరిగినప్పటి నుండి ఆయన సరిగా ఇంట్లో భోజనం కూడా చేయడం లేదు. తెలుసా నీకు? నాతో మాట్లాడడం లేదు, నాకు వెళ్ళొస్తానని కూడా చెప్పడం లేదు. అసలు అంత కోపం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇన్నేళ్లలో ఆయనకి ఇంత కోపం రావడం నేను ఇదే మొదటిసారి చూడడం. పైగా ఆయన నాతో నిన్న ఏమన్నారో తెలుసా? ఇదిగో చూడు మాధవి, ఇకపై నీతో గొడవ పడే ఉద్దేశం నాకు లేదు. పెళ్ళై 2 ఏళ్ళవుతుంది. నిన్ను మొదటి నుండి ప్రేమగా చూసుకోవాలని, నువ్వు ఏమడిగినా వీలైనంత వరకు చేసి పెట్టాలని ఆశపడ్డాను. అందుకే చిన్న చిన్న విషయాలు, ఏదైనా సమస్యలు గొడవలు వచ్చినా నేనే సర్దుకొని నేనే బుజ్జగించేవాడిని. నువ్వైనా నా బాధను అర్థం చేసుకొని సర్దుకుంటావులే అని ఆశపడ్డాను. కానీ రాను నీ ప్రవర్తనలో మార్పు రావడం సరికదా, మరింత పెరిగిపోతుంది. 1 కాదు 2 కాదు, నువ్వు రోజుకొక సమస్యతో నా ముందుకు వస్తావు. నా వల్ల కాదు మాధవి, నాకు సంతోషంగా బ్రతకాలని ఉంది. సమస్యలతో కాదు. ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఏవో ఒక రకమైన సమస్యలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒకరినొకరిని అర్థం చేసుకొని
సందర్భాల్ని సరిగ్గా మలుచుకోదలుచుకుంటే అప్పుడే ఆ జీవితం బాగుంటుంది. ఎన్ని రకాల సమస్యలు వచ్చినా ఇబ్బంది లేకుండా సాగుతుంది. కానీ దాని గురించి నీకు ఏమీ తెలీదు. నువ్వు ఏదైతే అనుకుంటావో అదే చేస్తావు. ఇక నా వల్ల కాదు, నువ్వే నిర్ణయించుకో. నన్ను అర్థం చేసుకొని ఇంట్లో ఉంటావా, లేదంటే పెద్దవాళ్ళని పిలిపించి మాట్లాడమంటావా? నీ ఇష్టం. నిన్ను నేను తప్పు పట్టడం లేదు. కానీ నలుగురిలో పెడితే ఖచ్చితంగా తప్పు నీవైపు ఉందని ఒప్పుకోక మాత్రం తప్పదు. అప్పుడు నువ్వు అందరిలోనూ చిన్నబోవలసి వస్తుంది. అందుకే ముందే హెచ్చరిస్తున్నాను. కాదంటే మొన్న చెప్పావుగా నీ పుట్టింటికి వెళ్ళిపోతానని. వెళ్ళిపో. అంతకంటే నేనేమీ చెయ్యలేను. నాకు దోచినంత వరకు నీకు నచ్చజెప్పాలని ప్రయత్నించాను. నువ్వు అడిగావని ఒకే ఒక్క కారణంతో నీకు పట్టుచీర కోసం ఖర్చు చేసేశాను. నీకు తెలుసా, నేను ఆ డబ్బులు బండి కొనుక్కున్నామని దాచాను. రోజు నడుచుకొని వెళ్తున్నాను. అప్పుడప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది. అందుకే అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకుంటే ముందు కొంత డబ్బు చెల్లించి బండి కొనుక్కుంటే ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టుకోవచ్చు అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ఆ పట్టుచీరకి విలువెంతుందో నాకైతే అర్థం కావడం లేదు. 10,000 పెట్టి పట్టుచీర కొనుక్కున్నామే తప్ప నీకు ఆ సంతోషం 4 రోజులు కూడా లేదు. ఇంతలోనే మళ్ళీ వజ్రాల హారం అంటూ మరొక సమస్యలోకి దిగావు. మరి నీకు ఎప్పటికి తృప్తి కలుగుతుంది? మరి నేను అనుకున్నాను నువ్వు అడిగింది కొనిపెట్టిన తర్వాత నువ్వు చాలా సంతోషపడతావని. కానీ నాకు అటువంటి ఛాయలేం కనిపించలేదు. నేను పడ్డ శ్రమంతా వృధా. ఉన్న దాంట్లో తృప్తిగా బతకడమే నాకిష్టం. కానీ ఇది డబ్బు సమస్య కాదు, నీ మనసు సమస్య. నీకు అవతలి వాళ్ళ హృదయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆ అలవాటు కూడా లేదు. ఏదేమైనా ఆ నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నలుగురిని పిలిచి మాట్లాడమంటావో లేదా నన్ను అర్థం చేసుకుంటావు, నీ ఇష్టం. ఏదీ కాకుండా నీ పుట్టింటికి వెళ్ళిపోతావు. ఏదైనా నీ నిర్ణయం బట్టే ఉంటుంది. ఇకపై నన్ను సతాయించడం మాత్రం మానేయ్. అయ్యో, ఇంత జరిగిందా? నాకు అనుమానం వస్తూనే ఉంది. 2 రోజుల నుండి మీ ఇంటి నుండి అరుపులు కేకలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో సమస్య ఉంది అని అనుకుంటూనే ఉన్నాను మాధవి. అయ్యో, ఇంత దాకా వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నట్టు? నేను ఆ రోజే చెప్పానా ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు అని? నా మాట విన్నావు కాదు. చాలా బాగుంది. ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా సమస్యలను పట్టించుకుంటామా ఏమిటి? ఆయన కోపంలో ఏదో ఇన్ని మాటలు అన్నారు. నిజంగా ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నావా? అయినా నేను ఊరుకుంటానా? నేను గట్టిగా చెప్పేశాను, నా బాధ్యతంతా ఆయనదే కాబట్టి నన్ను చూసుకొని తీరాలి అని. ఎక్కడికో పంపించేస్తే అదెలా కుదురుతుంది? అప్పుడు నేను నలుగురిని పిలిచి పంచాయతీ పెడతానని చెప్పాను. నా బాధ్యత వదిలించుకుంటున్నారని అందరికీ చెప్తాను అని ఆయనకి చెప్పాను. దాంతో ఆయన మాట మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మాధవి, నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. అసలే కోపం మీద ఉన్న వ్యక్తికి నువ్వు కొంచెం కోపం ఇంకా తెప్పిస్తున్నావు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఆయన్ని మళ్ళీ బెదిరిస్తున్నావు. కనీసం ఇప్పుడైనా ఆయన్ని అర్థం చేసుకొని ఉంటానని చెప్పడం మానేసి ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నట్టు ఉన్నావు. ఏంటి మాధవి? నువ్వొక్కదానివి, ఊరుకోవే. ఏంటేంటో మాట్లాడతావు. నువ్వు నీ పాతకాలపు మాటల చాదస్తమును. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాను, ఇక నుండి ఏమీ అడగకుండా నోరు మూసుకొని పడి ఉంటాను అని చెప్పమంటావా? అలా బ్రతకడం నా వల్ల కాదు. నేను నీకు చెప్పాను నాలా మారమని. నువ్వు నేను చెప్పిన సలహాలు విని నీ జీవితాన్ని మార్చుకొని నాకేమో నోరు మూసుకొని ఉండమని చెప్తున్నావు.
తెగిస్తానంటున్నావా? నేను ఎంతకైనా తెగిస్తా. ఎలాగో అలాగా ఆయన్ని నా దారిలోకి తెచ్చుకుంటా. ఆ మాత్రం తెలివితేటలు నాకున్నాయిలే. నువ్వు ఏమాత్రం కంగారు పడకు. ఏదో మీ ఆయనలో మార్పు వచ్చింది కదా అని చెప్పి నువ్వు నన్ను తిడుతున్నట్టు ఉంది. నువ్వు ఇలా అనుకుంటావని దీని గురించి నేను ఎప్పుడు నీకు చెప్పలేదు. అయితే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాను. మాధవి, నువ్వు నాకు ఇచ్చిన సలహాలను పాటించి నా జీవితం మార్చుకున్నాను అని అనుకుంటున్నావు. కానీ అసలు సత్యమేమిటో చెప్పనా? నువ్వు చెప్పిన సలహాలు అక్కడికక్కడే వదిలేశాను. నేను అవేమీ నా జీవితంలో పాటించలేదు. నువ్వు ఆయనతో దెబ్బలాడైన సినిమాకు తీసుకెళ్ళమని అడగమని చెప్పావు. నేను అడగలేదు, అవేమీ చెయ్యలేదు. ఒంట్లో బాగోలేనప్పుడు ఏ సేవ చేయకుండా ఆయన్ని వదిలేయమన్నావు. అప్పుడే నా విలువ తెలిసొస్తుందని చెప్పావు. అప్పుడు నేనేం చేశానో తెలుసా? తెల్లవార్లు ఆయన పక్కనే కూర్చొని ఎప్పటికప్పుడు టెంపరేచర్ చూస్తూ జ్వరం తగ్గేదాకా సేవ చేసి జాగ్రత్తగా చూసుకున్నాను. ఆయనపై నేనెప్పుడూ కంప్లైంట్ చేయలేదు, ఆయన్ని తప్పు పట్టలేదు. ఈ మార్పు నా ప్రవర్తనలోనే తెచ్చుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పిన సలహాలతో కాదు. నీకు ఈ మాట చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ నువ్వు నా జీవితం మారాలని నువ్వు ఏదో చెప్తున్నప్పుడు నిన్ను బాధ పెట్టడం ఎందుకని ఊరుకున్నాను. అదీ కాక నువ్వు చెప్పినవన్నీ నేను పాటించకపోవడం కారణం వాటిని నా మనసు అంగీకరించలేదు. వాటిని నాకు చెయ్యాలి అనిపించలేదు. ఏది ఏమైనా ఒకరినొకరిని అర్థం చేసుకొని బ్రతకడమే జీవితం. అందుకే మా బావకు నేను ఎందుకు ఇష్టం లేదు అని తెలిసిన తర్వాత దాని గురించి నేను బాగా ఆలోచించాను. నేను తనకి ఎలా ఉంటే నచ్చుతుంది అని. దానికి తగినట్టుగానే కొన్ని పుస్తకాలు చదివి ఆయనకు నచ్చినట్టుగా రకరకాల వంటలు చెయ్యడం, ఆయనకి నచ్చినట్టుగా కొంచెం కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంకా అదీ కాకుండా ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవించాను. అన్నిటినీ మించి ఆయన్ని నేను అర్థం చేసుకున్నాను. అంతేకాని నువ్వు చెప్పినట్టుగా ఆయన్ని నిరంతరం కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆయన ఎప్పటికీ మారేవారు కాదేమో. నిజానికి నాకు కూడా అలా చెయ్యాలనిపించలేదు. ఆయన్ని అర్థం చేసుకొని ఆయనకి నచ్చినట్టుగా ఉండాలని అనిపించింది. ప్రతి ఒక్కరికి మనసు, ఆలోచనలు ఉంటాయి కదా. ఆయన తరపున ఆలోచిస్తే ఆయన కూడా కరెక్టే. ఎలా ఉంటానో కూడా తెలియకుండా పెద్దలు పెళ్లి నిర్ణయించి ఇద్దరికి పెళ్లి చేసేశారు. ఆయన ఆలోచనలన్నీ మరోలా ఉన్నప్పుడు వెంటనే నన్ను ఎలా ప్రేమిస్తారు? ఆయన అభిప్రాయాలకు విలువ ఇవ్వాలని అనిపించింది. అందుకే ఆయన్ని నిరంతరం సాధించుకుంటూ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. అలా అని సర్దుకొని బ్రతకలేదు. సర్దుకొని ఉని ఉంటే నాకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. అర్థం చేసుకొని బ్రతికాను. ఏ విషయానైనా ఏ మనిషినైనా అర్థం చేసుకున్నప్పుడు ఇక ఏ ప్రశ్నలు రావు. సర్దుకోవడం కంటే అర్థం చేసుకోవడం మంచిది. నువ్వు అంటున్నావు చాలా విషయాల్లో నువ్వు సర్దుకొని బ్రతుకుతున్నావు అని. సర్దుకొని బ్రతికినప్పుడు ఎన్నో లోపాలు కనిపిస్తాయి మాధవి. అందుకే ఇటువంటి సమస్యలు వస్తాయి. కానీ అర్థం చేసుకొని బ్రతికినప్పుడు ఏ సమస్యలు ఉండవు. అప్పుడు ఎటువంటి లోపాలు కనిపించవు. నువ్వు కూడా మీ ఆయన్ని అర్థం చేసుకొని ఉనింటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నువ్వు మొదటి నుండి ఏదైనా సరే గట్టిగా అడిగి గొడవ పడైనా సరే సాధించాలి అనుకునేదానివి. నిజానికి నీ భర్త మొదటి నుండి ప్రేమగా చూసుకోవాలని అనుకున్నారు. నువ్వేదైనా తెలుసో తెలియక బాధ పెట్టినా దాన్ని అర్థం చేసుకొని బుజ్జగించడానికి ప్రయత్నించారు. ఒక్కసారి ఆలోచించు. అటువంటి వ్యక్తిని ఇవాళ ఇలా మాట్లాడేలా చేసుకున్నది నువ్వేనా కాదా? నీ ప్రవర్తన వల్లనే ఆయన విసిగిపోయారు. ఒక్కసారి
ఆ రకంగా నువ్వెందుకు ఆలోచించడం లేదు? ఎంతసేపు ఇప్పుడు కూడా ఆ రకంగా సాధించాలి, ఆయన్ను నీ దారికి తెచ్చుకోవాలి అనుకుంటున్నావు. అప్పుడు పూర్తిగా నీ భర్త మనసు విరిగిపోతుంది. అప్పుడు నీ పైన నిజమైన ప్రేమ అనేది రాదు. ఆ విషయం అర్థం చేసుకో. ఇప్పుడు విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను ఇదంతా మాట్లాడుతున్నాను. లేదంటే నీతో ఇలా చెప్పాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఇలా మాట్లాడితే నువ్వు బాధపడతావేమో అనుకొని. నా మాట విను మాధవి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నీ జీవితం బాగు చేసుకునే మార్గం నీ వైపే ఉంది. మీ వారికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి నీకు ఇంకొక అవకాశం ఇచ్చారు. నా బంధాల్లో ఉంటావా లేదా అని నిర్ణయం నీకే వదిలేశారు. అందుకే ఈ అవకాశాన్నైనా ఉపయోగించుకొని ఆయన్ని అర్థం చేసుకొని కలిసి నడవడానికి ప్రయత్నించు. ఎక్కడో ఫంక్షన్లో నిన్ను 1-2 సార్లు చూసే వాళ్ళ గురించి నీ భర్తని ఇంత బాధ పెడతావా చెప్పు? ఎవరి జీవితంలో ఏముందో ఎవరికి తెలుసు? పైపైన చూసే వాటిని అన్ని చూసినప్పుడు అన్నీ బాగానే అనిపిస్తాయి. నిజంగా బాగున్నారు అనేది ఎవరికి తెలుసు? నీకైతే నిన్ను అర్థం చేసుకొని ప్రేమించి బాగా చూసుకునే భర్త దొరికాడు. అదే నీ జీవితంలో మంచి విషయం. ఇక నా విషయానికి వస్తే ఆ దేవుడి దయ వల్ల కొంచెం కొంచెం నువ్వు చెప్పినట్టే అర్థం చేసుకుంటున్నారు. నెమ్మదిగా నాపై ప్రేమ కూడా కలుగుతుంది. ఇంతకంటే నాకేం కావాలి? జీవితంలో ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. నెగటివ్ ఆలోచనల వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప ఉపయోగం ఉండదు మాధవి. ఏదైతే ఏమి, నేనైతే ఈ సూత్రాన్నే పాటిస్తాను. దాన్ని నమ్ముకొని నా జీవితంలో కూడా ముందుకు వెళ్ళాను. నా మాటల వల్ల నీ మనసేమైనా కష్టపెట్టి ఉంటే ఏమీ అనుకోవద్దు. సుగుణ చెప్పిందంతా వింటూ ఉన్నప్పుడు మాధవి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో నుంచి నీళ్లు రాసాగాయి. మనసంతా భారంగా అయిపోయింది. ఇదంతా అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను అని అనిపించింది మాధవికి. అదేం లేదు సుగుణ. నిజానికి నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు మాట్లాడుతూ ఉంటేనే నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా నేను ఏదైతే అనుకున్నానో దాని మీదనే ఆలోచిస్తూ మొండిదానిలా ప్రవర్తించాను. నాకు కూడా తెలియలేదు నేను ఇలా చేస్తున్నాను అన్న విషయం. నేనేదో నీకు సలహాలు ఇచ్చి నీ జీవితం బాగు చేస్తున్నాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వే నా జీవితాన్ని నాశనం కాకుండా నన్ను కలిసావేమో అనిపిస్తుంది. నువ్వు కానీ లేకుంటే నేను ఇలాగే మొండితనంగా ప్రవర్తించి నా భర్తని దూరం చేసుకునేదాన్నేమో. ఆయన మనసు ఇరిగిపోయేది. నిజానికి నేనే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు పాతకాలపు మనిషివి, పాచింతకాయ పచ్చడివే అనుకున్నానే. కానీ నీ ఆలోచనలు ఇంత నిగూఢంగా ఉంటాయి అని నాకు తెలియలేదు. నువ్వు ఇంత జీవితాన్ని అర్థం చేసుకొని నడుస్తున్నావని నేను అనుకోలేదు. నీకు ఏమీ తెలియకపోవడం వల్ల నువ్వు అలా ఉన్నావు అనుకున్నాను. కానీ నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. నిజానికి నీకన్నీ తెలుసు, ఎక్కడ ఎలా ఉండాలో కూడా. ఏదేమైనా ఇకపై నీ సూత్రాన్ని నేను ఎంచుకుంటాను. నువ్వు చెప్పినట్టే మా వారితో ఆయన్ని అర్థం చేసుకొని ఉంటాను అని చెప్తాను. నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. సరేనా? అదండి మన సుగుణ మాధవీల కథ. ఈ స్నేహితులిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని వాళ్ళ జీవితాల్ని నిలబెట్టుకుంటూ ఉన్నారు. సుగుణ మాధవి ఇచ్చిన ధైర్యంతోనే భర్తతో ఆ మాటైనా మాట్లాడగలిగింది. ఆ విధంగా సుగుణకు మాధవి మనసు నిండా ధైర్యాన్ని నింపింది. ఇక మాధవి జీవితం చేజారిపోకుండా తనలో మార్పు తీసుకువచ్చి మాధవి జీవితాన్ని నిలబెట్టింది. చివరికి ఏదేమైనా సరే, ఏ బంధమైనా నిలబడాలి అంటే, ముందుకు సాగాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. అది భార్యాభర్తలైతే తప్పకుండా.
మనకి ఏ జీవితం అయితే లభించిందో దానితోనే తృప్తిగా అర్థం చేసుకొని బ్రతకడం ముఖ్యం. లేని దానికోసమో మనది కాని దానికోసమో పాకులాడడం కన్నా మనశ్శాంతి లేకపోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.